కొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేటి దినాన ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి పుస్తకం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి పుస్తకం 17వ అధ్యాయం 17-18 వచనాలు ఒకరు చదవండి. తర్వాత కూడా చెప్పండి. 52 నుంచి 54 వరకు ఈ 2 వచనాలు చక్కగా చదివి సహాయం చేయి. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరులందరి కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడు ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము. నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశాను. ఆ వాక్యాన్ని అలాగే పట్టుకొని 52 నుంచి 54 మైక్లో చదవండి. శాస్త్రి గారికి ఒక మైక్ ఉంది. అప్పుడు ఇశ్రాయేల్ వారును యూదా వారును లేచి జయము జయమని అరుచుచు లోయ వరకు షారాయిము ఎక్రోము వరకును ఫిలిస్తీయులను తరుముచుండగా ఫిలిస్తీయులు హతులై షారాయిము ఎక్రోను మార్గమున గాదును ఎక్రోనును అను పట్టణముల వరకు కూలిరి. అప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి. అయితే దావీదు ఆ ఫిలిస్తీయుని ఆయుధములను తన డేరాలలో ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేమునకు వచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. అందరూ ఒకసారి మీ కుడి హస్తం అలా పైకి తామేనని చెప్తారా? ఆమేన్. నా దగ్గర బైబిల్ ఉందన్న వాళ్ళందరూ ఒకసారి మీ బైబిల్ చూపించండి. ఆ వచనం తీసారా? పేజీ నెంబర్ 230. వాక్యం మీది, ప్రజలు మీ వారు నిలబడి, నేను నీ పిలుపుని బట్టి మాత్రం నిలబడి ఉన్నాను. మాతో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. వాక్యంలో నుంచి లోతైన విషయాలు మాకు నేర్పించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోండి. పరిశుద్ధాత్ముడా, ప్రారంభించింది మొదలుకొని ఇంతవరకు తండ్రి మీరు మాత్రమే ఈ స్థలమందు ఉండి పని జరిగిస్తున్నారు. నీ సేవకుని, నీ సేవకురాలకి ఒక మంచి ఆలోచన ఇచ్చి ఈ ప్రాంత ప్రజలు దీవించబడాలని, ఈ గ్రామం ఆశీర్వదించబడాలని, ఈ ప్రజలకు క్షేమాభివృద్ధి చెందాలని నైనా నీ సన్నిధిలో తండ్రి ఏర్పాటు చేయబడి ప్రత్యేకమైన ప్రేరేపణతో కూడిన సభలను ఈ 2వ రోజు తండ్రి మీరు తీసుకుని వచ్చినందుకు వందనాలు. కూడి వచ్చిన ప్రజలతో మీరు మాట్లాడండి దేవా. మీరు మాట్లాడితే ప్రజలకు క్షేమం. నేను అల్పుడను, నిష్ప్రయోజకుడను. ప్రభువాని పిలుచుటకు అర్హత లేనప్పుడు నీ కుమారుడైన యేసు రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి నీ సేవకుడికి ఎన్నుకున్నావు. మీరు మాతో మాట్లాడండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు సంచారం చేయండి. మీరు స్వేచ్ఛకి స్థలమందు మీరు సంచరించమని ప్రార్థిస్తున్నాను. విరోధముగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం, ఆటంకాలను యేసు నామమున బంధించలేపరుస్తున్నాం. మీరు మాత్రం ఈ స్థలమందు అధికారిగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఒక మంచి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ 2వ రోజు రాత్రి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఏదో ఒకసారి మీరు కూడా నాకు వందనాలు చెప్తారా? వందనాలు అడిగితే కానీ చెప్పరా మీ ఊరోళ్ళు? రైట్. నన్ను ప్రేమతో ఈ స్థలానికి ఈ రాత్రి దేవుని వాక్య పరిచయం చేయడానికి నన్ను ఆహ్వానించిన మాకు అత్యంత ప్రియులు, దైవజనులు, మరి దేవసాయం పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, వారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఒకసారి మీ పక్కన వాళ్ళకు కూడా చక్కని చిరునవ్వుతో ఒకసారి వందనాలు చెప్తారా? పక్కన వాళ్ళతో అండి, మీ ప్రక్కన వాళ్ళతో చెప్పుకోరు కదా, అత్త కోడలు చెప్పుకోరు, వదినాడు బిడ్డ. మరియా వీళ్ళిద్దరూ కలుసుకున్నారు ఒక సందర్భం. అప్పుడు మరియా వెళ్ళి ఎలిజబెత్కి వందనాలమ్మా అని చెప్పిందంట.
అప్పుడు వెంటనే గర్భములో ఉన్న యోహానంట పరిశుద్ధాత్మతో నింపబడి గంతులేసేవంట. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వందనం అనే పదములో అంత అభిషేకం ఉంటుంది. ఆమేన్. కనుక ఈరోజు మీరు కనుక పక్కన వాళ్ళకి వందనాలు చెప్పుకున్నారనుకోండి, వాళ్ళ అభిషేకం మీ మీదకి, మీ అభిషేకం వాళ్ళ మీదకి వచ్చి అందరూ పరిశుద్ధాత్మతో నింపబడతారు. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ వందనం అనే పదవులు అంత అద్భుతమైన అభిషేకం ఉంది. రాయబడిన మాట ఏంటంటే, ఎలిజబెత్ అంటది, నీ వందనం వచ్చిన విన్నప్పుడు నా గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాను అన్నది. ఇప్పుడు ఒకసారి ఒకరి మీదకి ఒకరికి పరిశుద్ధాత్మ దేవుడు పని చేయనట్లుగా పక్కన వాళ్ళకి గట్టిగా వందనాలని చెప్తారా? అయినా కొంతమంది చెప్తున్నారు, కుర్చీలో ఉన్న పెద్ద భక్తులు. బైబిల్లో ఒక మాట ఉంది, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మీరు మాట వింటే ఆశీర్వదించబడతారు. దేవుడు మీ అందరితో ఈ రాత్రి మాట్లాడును గాక. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయక ముందు పాస్టర్ గారు నాకు మైక్ ఇచ్చాడు కానీ టైం చెప్పలేదు. గారు గంట రైట్. ఎందుకంటే లోకల్ ఒక సామెత ఉంది, యవనస్తుడికి బైకు, పాస్టర్ గారికి మైకు దొరకకూడదు. దొరికితే ఏమవుద్ది? ఆయన ఆగడం, మేము ఆగడం. రైట్. మీ పాస్టర్ గారు నన్ను ఒక గంట సేపు చెప్పమన్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దాకా నడిపిస్తాడో చూద్దాం. హల్లెలూయా. ఒక గంట సేపు కదలకుండా వాక్యం వింటానని అన్న వాళ్ళు ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో కదలకోకుండా మెదలకోకుండా మీరు దేవుని వాక్యాన్ని విన్నారు. నేను ఆ మధ్యకాలంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి అనే ప్రాంతానికి సభల నిమిత్తమై వెళ్ళాను. పగలు చర్చిలో దేవుని వాక్యాన్ని ఇలాగే చెప్తూ ఉన్నాను. ఒక ఆమె బేవర మండలి వేసింది. ఎందుకు లేచిందని తీరా చూస్తే పైనుంచి ఒక చిన్న బలిపిల్ల మీద పడిందంట. ఏదో పెద్ద కోబ్రా పాము మీద పడిపోయినంత హంగామా చేసింది ఆ మనిషి. ఈలోపు నా నడిపింపు పోయింది, ప్రజల యొక్క ఆ వాక్య ప్రత్యక్షత పోయింది. ఆ రోజు చాలా ఇబ్బంది పడి మళ్ళీ ఆరాధన చేసుకొని మళ్ళీ దేవుని వాక్యంలోకి వెళ్ళడానికి సమయం చాలా టైం పడుతుంది. మీరందరూ చాలా మంచోళ్ళు, రాష్ట్రంలో వచ్చిన లేఖరు మీరు. స్తోత్రం కలుగునుగా. అట్లాంటి ఇక్కడికి ఏం రావు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కంచి వేస్తాడు. మనందరితో ప్రభు ఈ రాత్రి మాట్లాడును గాక. ఎంతమందికి ఆశింది ప్రభు నాతో మాట్లాడాలని? ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు మన చెవులు పనిచేయాలి. ఇప్పుడు దాకా మనం పాడాం, ఇప్పుడు దాకా మనం ఆరాధన చేసాం, ఇప్పుడు దాకా మనం చప్పట్లు కొట్టాం. ఇప్పుడు వరకు ఆయన విన్నాడు. చెప్పండి, ఇప్పుడు వరకు మనం చేసేవన్నీ ఆయన విన్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి. అతి మంచి మనసు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చును గాక. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నేటి దినాన ధ్యానం కొరకు దావీదు జీవితంలో జరిగిన ఒక చిన్న ఘట్టాన్ని ఈ రాత్రి మీ మధ్య నేను ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. బైబిల్ గ్రంథంలో దావీదు గురించి ఎన్నో ప్రసంగాలు మనం విన్నాం. ఎన్నో అద్భుతమైన వర్తమానాలు పరిశుద్ధుల నోట, దేవుని మీ సేవకుల నోట, సేవకురాలు మా నోట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం విన్నాం. కానీ ఈ రాత్రి మనం ధ్యానం చేయబోయే ఒక అద్భుతమైన సందేశం, ఉపదేశం ఏంటంటే, ఒక గొర్రెల కాపరిని దేవుడు మహారాజుగా మార్చాడు. ఒంటరిగా తిరుగుతున్న, అడవిలో తిరుగుతున్న ఆ వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రియమందరం బిడ్డలారా, దానికి గల కారణాలు ఏంటో ఒక 2-3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ప్రకారం మనం ధ్యానం చేద్దాం. ఒక రోజున యెరూషలేములోనికి యుద్ధ సమాచారం ఏమి వినబడతలేదు. యూదావారు, ఇశ్రాయేలు ప్రజలు యెషయాని దేవుడు ప్రేమించి ఆయనకిచ్చిన మిగిలిన కుమారులందరూ కూడా ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఆ ఫిలిష్తీయులలో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఇంచుమించు 1 రోజు జరిగింది, 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, 10 రోజులైంది. కానీ అక్కడి నుంచి యుద్ధ సమాచారం అనేది వినపడతలేదు. ఈలోపు యెషయాకి ఒక ఆలోచన కలిగింది. అసలు యుద్ధం ఎలా జరుగుతుంది, యుద్ధంలో నా బిడ్డలు క్షేమంగా ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు, నా బిడ్డలందరూ ఆ యుద్ధంలోనే ఉన్నారు అని ఆలోచన కలిగి తన కుమారుడైన దావీదుని పిలిపించి, బాబు మీ అన్నలు యుద్ధానికి వెళ్ళి చాలా రోజులైంది, అక్కడ నుంచి ఎలాంటి సమాచారం అందట్లేదు,
అయితే నువ్వు యుద్ధ భూమిలోనికి వెళ్ళి నీ అన్నలు క్షేమముగా ఉన్నారో లేదో తెలుసుకొని వారు గనక బ్రతికుంటే వాళ్ళు బ్రతికున్నారని తెలియజేయటానికి వాళ్ళకు సంబంధించిన ఆనవాళ్ళు ఏదైనా ఒకటి తీసుకుని రమ్మని తన కుమారుడైన దావీదుని పంపించాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే మనం 17వ వచనంలో చదివాం. మరొకసారి చదువుతారా? దావీదుని పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో త్వరగా పొమ్ము, మరియు ఈ 10 జున్ను గడ్డలను తీసుకుని వారి సహస్రాధిపతులకిమ్మో. ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో తెలుసుకొని వారికి సంబంధించినది ఏదైనా వారి దగ్గర నుండి ఒక ఆనవాలు తీసుకొని రమ్మని తన కుమారుడైన దావీదుని యుద్ధ భూమిలోనికి పంపించాడు. ఇక అందరు నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి. వ్రాయబడిన మాట ఏంటంటే దావీదు కూడా ఎన్నో దినాల నుంచి ఒక ఆశ ఉంది. చెప్పండి, దావీదు కూడా ఎన్నో దినాల నుంచి ఒక ఆశ ఉంది. ఏంటి ఆశ? మాట్లాడాలి. ఏంటి ఆశ? యుద్ధాన్ని ఒక్కసారైనా నేను కనులారా చూడాలి. స్తోత్రం చెప్పండి. మా అన్నలు చూస్తే నువ్వు యుద్ధానికి పనికిరావురా, నీవు యుద్ధ భూములు అడుగు పెట్టడానికి యోగ్యత లేని వాడివి, నీవు యుద్ధములు అడుగు పెట్టడానికి నీలో ఏ అర్హతలు కూడా ఏ క్వాలిఫికేషన్స్ కూడా లేవు, ఇదిగో ఈ 4 గొర్రెలు తీసుకొని వెళ్ళి నువ్వు యుద్ధానికి పనికిరావు కనుక మేపుకోమని చెప్తే దావీదుకి ఒక కోరిక ఉండేది, ఒక్కసారైనా నేను యుద్ధాన్ని కనులారా చూడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్కసారైనా నేను యుద్ధాన్ని కనులారా చూడాలని ఒక ఆశ అతని హృదయంలో ఉందేమో. తన తండ్రి చెప్పిన వెంబటిని బయలుదేరి యుద్ధ భూమిలోకి బయలుదేరాడు. వాళ్ళకి సంబంధించిన కొన్ని ఆహార పదార్థాలు తీసుకొని బయలుదేరి వెళ్ళేటప్పుడు అనుకుంటున్నాడు తన మనసులో, ఏమని తెలుసా, ఈరోజు యుద్ధాన్ని కనులారా చూసే అవకాశం నాకు కలిగింది, ఈరోజు మా అన్నల యొక్క పరాక్రమాన్ని చూసే అవకాశం నాకు కలిగింది, ఈరోజు మా అన్నలు ఎలా యుద్ధం చేస్తారో, ఈరోజు మా అన్నలు ఎలా శత్రువులను ఓడిస్తారో, ఈరోజు సైన్యములకు అధిపతి యెహోవా శత్రువులను అన్నల చేతులకి లేకపోతే ఇశ్రాయేలీయుల చేతులకి అప్పగించబోతున్నాడు, అది నేను కనులారా చూడబోతున్నాను. మాట్లాడాలి. అది నేను కనులారా చూడబోతున్నాను అని చాలా సంతోషంతో యుద్ధ భూమిలో అడుగుపెట్టాడు. విచిత్రమైన విషయం ఏంటంటే దావీదు మనసులో ఊహించింది ఒకటి, అక్కడ జరుగుతుంది మరొకటి. దావీదు యుద్ధ భూమిలోకి వెళ్ళేటప్పుడు అనుకున్నాడు, నా జీవితంలో ఈ రోజు నేను యుద్ధాన్ని చూడబోతున్నా, ఈ రోజు నా అన్నల యొక్క గొప్పతనాన్ని నేను చూడబోతున్నా, ఈ రోజులో నా దేవుడు శత్రువులను మా ఇశ్రాయేలీయుల చేతులకి ఎలా అప్పగించబోతున్నాడో ఈ రోజు కనులారా చూసే అవకాశం దొరికిందని అతడు బయలుదేరి ఆలోచించుకుంటూ వెళ్తే ఇతను ఊహించింది ఒకటి, ఆ యుద్ధ భూమిలో జరుగుతుంది మరొకటి. ఇశ్రాయేలీయుల ప్రజలు ధైర్యం చెడిన వారై, ఇశ్రాయేలీయుల ప్రజలు కొంచెమైనా నిరీక్షణ లేకుండా ఎవరికి వాళ్ళు గుండెలు చెదిరిపోయిన వారై ఏదో పైకి జయము జయమని అరుస్తున్నారు, కానీ ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి ఒక్కడు కూడా ముందుకు వెళ్తలేరు. ప్రియులారా, మీరు వినండి, అక్కడ యూదా వారు ఉన్నారు, ఇశ్రాయేలీయుల ప్రజలు ఉన్నారు, అభిషేకించబడిన సౌలు కూడా ఉన్నాడు. చెప్పండి, ఎవరెవరు ఉన్నారు? ఆ యుద్ధంలో యూదా వారు ఉన్నారు, ఇశ్రాయేలీయుల ప్రజలు ఉన్నారు, అభిషేకించబడిన సౌలు కూడా ఉన్నాడు. ఇంతమంది ఉండి కూడా ఒక్కడితో యుద్ధం చేయడానికి ముందుకెళ్ళలేకపోతున్నారు, ఇంతమంది ఉండి కూడా ఒక్కడు కూడా ధైర్యంగా అడుగు ముందుకెళ్ళలేకపోతున్నాడు. కారణం ఏంటంటే వీళ్ళందరి మీద సవాలు చేస్తున్న వాడు ఒక్కడే, వాడి పేరే గొలియాతు. చెప్పండి, వాడి పేరే గొలియాతు. వాడిని చూసి ఎక్కడోళ్ళక్కడ ధైర్యం చనిపోయి, వాడిని చూసి ఎక్కడోళ్ళక్కడ గుండె చెదిరిపోయిన వారై కలవరపడిపోతూ ఈవెన్ రాజుగారితో సహా ఏ మాత్రం కూడా యుద్ధానికి ఒక అడుగు ముందుకెళ్ళలేకపోతున్నాడు. ఈలోపు దావీదు ఆ యుద్ధ భూములు అడుగు పెట్టాడు. జాగ్రత్తగా వినాడు. ఆ యుద్ధ భూములు అడుగు పెట్టేదానికి యుద్ధ భూములు అడుగుపెట్టి తను తీసుకొని వెళ్ళిన సామాన్లు కాపలా వాడికి ఇచ్చి, బాబు ఈ సామాన్లు జాగ్రత్తగా దాచుకో, తర్వాత మా అన్నలకి ఇవ్వాలి, అధిపతులకు ఇవ్వాలి, సహస్రాధిపతులకు ఇవ్వాలి, వీటిని జాగ్రత్తగా చేయమని చెప్పి ఆ పనివాడికి ఇచ్చి, ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగాడు పనివాడు. ఆ పనివాడు చెప్పాడు, ఫిలిష్తీయుల్లో నుంచి ఒక్కడు యుద్ధానికి ముందుకు వస్తున్నాడు,
ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కడు కూడా వాడితో యుద్ధం చేయడానికి వెళ్ళలేకపోతున్నాడు. వాడు ప్రతిరోజు లేచి ఇశ్రాయేలుని సవాల్ చేస్తున్నాడు. ఏ ఒక్కడు కూడా అడుగు ముందుకెళ్ళలేకపోతున్నాడు అనగానే ఈ మాటలు ఈ పనివాడు దావీదుతో చెప్తున్నాడు. ఈలోపు గొలియాతు లేచాడు. లేచి ఎరా మీలో ఒక్కడు కూడా నాతో యుద్ధం చేయగలిగిన వాడు లేడా, మీలో అంత దమ్ము కలిగిన వాడు లేడా అని తన నోటుకు వచ్చినట్లా మాట్లాడుతుంటే ఆ మాటలు అంటే ప్రియుల గొలియాతు క్షమించాలి దావీదు మనసుకు వచ్చి అతని చెవులో పడ్డాయి. వెంటనే ఒక సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుని తిరస్కరించడానికి, సైన్యాన్ని ఎదిరించడానికి వాడు ఎంతటి వాడు, నేను చేస్తాను వాడితో యుద్ధం అన్నాడు. స్తోత్రం కలుగునుగా. చెప్పండి ఏమన్నాడు? నేను చేస్తాను వాడితో యుద్ధం అన్నాడు. ఆ పనివాడు కూడా పైనుంచి కిందకు చూసి పాపం చిన్న కుర్రోడు కదా ఏదో తెలిసి తెలియక మాట్లాడుతున్నాడులే అని చెప్పేసి మౌనంగా ఉన్నాడు. ఇది ఆనోట సౌలు రాజు దగ్గరికి వెళ్ళింది. అయ్యా ఎవరో ఒక యవనస్తుడు వచ్చాడు, చిన్నపిల్లవాడు గొలియాతు యుద్ధం చేస్తానంటున్నాడు అని వెళ్ళే తలకి సరే యుద్ధం సంగతి తర్వాత, మేము ఇంతమంది ఉండి కూడా ధైర్యం చేయలేకపోతున్నాం, ఎవడు వాడు గొలియాతు యుద్ధం చేస్తానన్నవాడు ఒకసారి వాడిని చూడాలని సౌలు రాజు పిలిపించాడు. సౌలు అనుకుంటున్నాడు, ఏమనుకున్నాడంటే గొలియాతుతోనే యుద్ధం చేస్తానన్నాడంటే వీడు గొలియాతు కన్నా బలాజ్యుడు, స్తోత్రం చెప్పండి అని అనుకుంటున్నాడు ఆయన. వీడు గొలియాతు కన్నా యుద్ధం ఏర్పడి అని అనుకుంటున్నాడు ఆయన. ఇలా చెప్పాడు, రాజా వచ్చాడండి అనగానే కళ్ళు తెరిచి చూస్తే అక్కడ కూడా సౌలు ఊహించింది ఒకటి, సౌలు కళ్ళకు కనబడుతుంది మరొకటి. మాట్లాడాలి. సౌలు ఊహించింది ఒకటి, సౌలు కళ్ళకు కనబడుతుంది బాబు నీవేనా అంటే అవును రాజా నేనే యుద్ధం చేస్తానన్నా. అప్పుడు సౌలు అడుగుతున్నాడు, సరే కానీ నువ్వు ఎప్పుడైనా కత్తి చేతబట్టేవా అని అడిగాడు. స్తోత్రం చెప్పండి. చెప్పండి దావీదు ఎప్పుడైనా కత్తి చేతబట్టిన అనుభవం ఉందా? మాట్లాడండి, మీరు అందరూ క్రైస్తవులేగా. దావీదు ఎప్పుడైనా కత్తి చేతబట్టిన అనుభవం ఉందా? అదే మాట సౌలుకి చెప్పాడు, లేదు రాజా నేను ఎప్పుడు కత్తి చేతబట్టలేదు అన్నాడు. మరి ఎప్పుడైనా యుద్ధాన్ని చూసావా? మాట్లాడండి. లేదు. కత్తి చేత పట్టుకున్న అనుభవం లేదు, యుద్ధాన్ని చూసిన అనుభవం లేదు. మరి ఎట్లా చేస్తావరా యుద్ధం వాడితో? వాడు చూస్తే బాల్యం నుంచి యుద్ధం ఏర్పడి వాడు కత్తి చేత పట్టాడంటే అపజయం అనేదే ఎరగని వాడు. ఎంతమంది ఉండి కూడా వాడిని చూసి కలవరపడిపోతున్నావు. నీవెట్లా యుద్ధం చేస్తావురా? అసలు నీకేమైనా అలవాటు ఉందా? కత్తి పట్టుకున్న అలవాటు ఉందా? లేకపోతే డాలు పట్టుకున్న అలవాటు ఉందా? బల్లి పట్టుకున్న అలవాటు ఉందంటే నాకు ఇక్కడ అలవాట్లు ఏమీ లేవయ్య అన్నాడు. స్తోత్రం. మరి నీకేం అలవాటు ఉందిరా? స్తోత్రం చెప్పండి. దావీదుకి ఏం అలవాటు ఉంది? మాట్లాడాలి. దావీదు కత్తి పట్టిన అలవాటు లేదు, డాలు పట్టిన అలవాటు లేదు, బల్లెం పట్టుకున్న అలవాటు లేదు. మరి నీకేం అలవాటు ఉందిరా అని అడిగితే దావీదు అంటాడు, నాకు పిల్లల గ్రోవులు వాయించడం తెలుసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. 10 తంతుల స్వరమండలం వాయించడం తెలుసు, సితార వాయించడం తెలుసు. సౌలు అంటాడు, ఇవేమి యుద్ధానికి పనికొచ్చే పరిస్థితులు కాదురా బాబు, ఎందుకు నువ్వు నా టైం వేస్ట్ చేస్తావు అంటే, లేదు రాజా నేను వాడితో యుద్ధం చేస్తాను. ఇప్పుడు దావీదు యొక్క విశ్వాసాన్ని చూసి సౌలు అనుకున్నాడు, సరే నేను నీకు అవకాశం ఇస్తాను, కానీ నిన్ను బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎవరు ఓటమిని అనిపించకూడదు అనగానే, లేదు 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 నేను వాడితో యుద్ధం చేస్తాను. ఎట్లా చేస్తావు? నువ్వు నాకు అధికారం ఇవ్వు, నేను చేస్తాను అంటున్నాడు దావీదు. స్తోత్రం కలుగునుగా. రాజుగారి దగ్గర నుంచి ముద్ర తీసుకున్నాడు, బయలుదేరి వెళ్తున్నాడు. 4 అడుగులు వేయగానే మళ్ళీ సౌలు వెనక్కి పిలిచాడు, బాబు ఒకసారి ఇట్లా అన్నాడు. సరే అని చెప్పేసి వెనక్కి వెళ్ళాడు. ఇంతవరకు నా వస్త్రాలు ఎవ్వడికి ఇవ్వాల. స్తోత్రం చెప్పండి. ఇంతవరకు నా కత్తి ఎవడికి ఇవ్వలేదు కనుక ఇగో నా యుద్ధ వస్త్రాలు తొడుక్కో, ఇదిగో నా కత్తి నీకు ఇస్తున్నాను అనగానే, సరే యువరాజు గారు అని చెప్పేసి సౌలు గారి దగ్గర నుంచి తీసుకొని సొక్కా వేసే తలకి మనోడు సొక్కాలోనే మునిగిపోయాడు. స్తోత్రం. ఎందుకని? చిన్నవాడు, సౌలు పెద్దవాడని మీరు అంటారని తెలుసు, అట్లా కాదు. ఇశ్రాయేలీల ప్రజల్లో సౌలు అంత ఎత్తరి మరొకడు ఎవ్వడు కూడా లేడంట. స్తోత్రం కలుగుతుంది. సరేనని చెప్పేసి కత్తి తీశాడు. కత్తి పట్టుకోరు అన్నాడు. ఈ కత్తి తీసుకొని ఈ గౌరేసుకొని 4 అడుగులు ముందుకేసి డామ్ అని పడ్డాడు దావీదు. స్తోత్రం. బాబు నీకు దండం,
ఇది ఎప్పుడు నాకు వాడికి లేదు నాయనా. నాకు చేతనైంది పిల్లల గ్రోవను పట్టుకోవడం తెలుసు, సితారా వాయించడం తెలుసు, దుడ్డు కర్రను పట్టుకోవడం తెలుసు తప్ప ఇవేమి నాకు తెలియదు. నీ వస్త్రాలు ఇవే ఉంచుకో, నువ్వు నాకు అధికారం మాత్రం ఇవ్వమని చెప్పి ప్రేమంతో బిడ్డారు. మరి ఎట్లా చేస్తావు నువ్వు యుద్ధం? అసలు ఏంటి నీ బలం? నీ దగ్గర ఏ బలం ఉందని నువ్వు చేస్తావంటే 18వ కీర్తన మొదటి వచనం అంటాడు, యెహోవా నా బలము. స్తోత్రం చెప్పండి. ఎవరంట? దావీదు బలం. గొల్యాతు చేతిలో ఉన్న బలం, గొల్యాతులో ఉన్న బలం ఏంటి? అతడు చేతిలో ఉన్న కత్తి. గొల్యాతులో ఉన్న బలం ఏంటి? అతడు ధరించిన వస్త్రం. గొల్యాతులో ఉన్న బలం ఏంటి? అతడి శరీర దృఢత్వం. మరి దావీదులో ఉన్న బలం ఏంటి? 18వ కీర్తన మొదటి వచనం చదువుతారా? యెహోవా నా బలము. స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వాగ్దానాన్ని చేతపట్టుకొని బయలుదేరి యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. జాగ్రత్తగా మీరు వినాలి. బయలుదేరి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ప్రియమంతోని బిడ్డారు, బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, ఎవరో చెప్పారు నీ మీద యుద్ధానికి వస్తున్నాడు ఇశ్రాయేలు జనాంగంలోని జరగని, ఎవడ్రా నా మీద యుద్ధానికి వచ్చేదని ఒక్కసారి ప్రియులారు గొల్యాతు విశ్రమించిన వాడే లేచి నిలబడ్డాడు. తీరా చూస్తే ఒక చిన్న బాలుడు, యవనస్తుడు, ఒక కర్ర చేత పట్టుకొని బయలుదేరి వస్తా ఉన్నాడు. యారా నువ్వా యుద్ధానికి వచ్చేదంటే, నేనే వస్తున్నాను నీ మీదకి యుద్ధానికి అన్నాడు. అప్పుడు గొల్యాతు అంటాడు, నీ కంటి కింద నేనేమన్నా కుక్క పిల్లలా కనపడుతున్నానా అన్నాడు. చెప్పండి, నీ కంటి కింద నేనేమన్నా? అంతమంది ధైర్యం చెడిపోతే నీవేమో కర్ర తీసుకుని నా మీదకి యుద్ధానికి వస్తున్నావు. నాతో యుద్ధం చేయాలంటే కత్తులు కావాలి. స్తోత్రం కలుగును గాక. నాతో యుద్ధం చేయాలంటే బలిసలు కావాలి. నాతో యుద్ధం చేయాలంటే బలిసలు కావాలిరా. అప్పుడు దావీదు అంటాడు, ఒరే నీతో యుద్ధం చేయటానికి నా కత్తి ఎందుకురా? ఈ రోజు నీ కత్తితో నిన్నే వేసేస్తాను, యేసు రక్తం వేసి. స్తోత్రం చెప్పండి. ఎవరి కత్తితో? నీ కత్తితో నిన్నే వేసేస్తాను నేను. నా కత్తి ఎందుకురా అన్నట్లుగా ఈ రోజు నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి వేస్తానని చెప్పేసి దావీదుని శపిస్తూ ఉన్నాడు. దావీదుని ప్రియులారా దేవతల పేరట శపిస్తున్నాడు. వెంటనే దావీదు ఏమన్నాడు తెలుసా? ఏ దేవుణ్ణైతే నువ్వు శపిస్తూ, ఏ దేవుణ్ణైతే తక్కువ చేస్తున్నావో, ఏ దేవుణ్ణైతే నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావో, అదే జీవము కలిగిన దేవుని పేరట ఈరోజు నీ మీదకి యుద్ధానికి వస్తున్నానని వడిసేలలో అనే ఒక చిన్న రాయి పెట్టి గిరా 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 ఇసిరి గొల్యాతును కొట్టాడంట. స్తోత్రం చెప్పండి. ఒక్క దెబ్బకి గొల్యాతు నేలను కూలిపోయాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గొల్యాతు దగ్గర ఉన్న కత్తిని తీసి గొల్యాతు మెడను నరికి ఒక్కసారి ఆ గొల్యాతు తలకాయ తీసి ఇశ్రాయేలు ప్రజలందరికీ చూపించాడు. స్తోత్రం కలుగునుగా. ఇక ఇశ్రాయేలు ప్రజలు ధైర్యం, ప్రియమంతోని బిడ్డలారా, ఫిలిష్తీయులు ధైర్యం చెడిపోయారు. శూరుడే కూలిపోతే మనల్ని ఏమవుతుంది, ఇక మనం యుద్ధం చేయలేమని చెప్పేసి కలవరపడిపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలేమో జయము జయమని అరుస్తున్నారు. వీళ్ళకు కూడా అప్పుడు దాకా ధైర్యం చెడ్డోళ్ళు ధైర్యం తెచ్చుకొని వీళ్ళు కూడా ఫిలిష్తీయులను వేటాడటం ప్రారంభించారు. జరిగిన విషయం ఏంటంటే, దావీదంట ఆ గొల్యాతు తలను తీసుకొని యెరూషలేములోనికి వచ్చాడంట. స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మీరందరూ ఎట్లా చూస్తున్నారంటే, ఇవన్నీ మేము చిన్నప్పుడు సండే స్కూల్ కథలు విన్నామయ్యా, నువ్వేంటి మళ్ళీ రెండవ రోజు ఈ కథ మాకు చెప్తున్నాం అన్నట్టుగా చూస్తున్నాడు. వెళ్దాం, దేవుని వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ తలను తీసుకొని ఇశ్రాయేలు ప్రజల వైపు చూపించేదానికి అప్పుడు దాకా ధైర్యం చెడిన వారు, అప్పుడు దాకా ప్రియమంతోని కలవరపడిపోయిన వారు, అప్పుడు దాకా ఓపిక లేని వారు వెంటనే లేచి 52వ వచనం ఏమని అరుస్తున్నారు? జయము జయమని అరిసి షరాయిము ఎక్రోను వరకు ఫిలిష్తీయులను తరిమారు, వెంటాడారు, వేటాడారు ప్రియులారా. అప్పుడు దావీదంట ఆ ఫిలిష్తీయుల ఆయుధములు తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేములోనికి వచ్చాడంట. స్తోత్రం చెప్తారా? ఎక్కడికి వచ్చాడు చెప్పండి. ఎక్కడికి వచ్చాడు? ఎలా వచ్చాడు చెప్పాలి. చెప్పండి, ఎలా వచ్చాడు? రైట్, నేను చెప్పేది జాగ్రత్తగా రండి. అతని తలను తీసుకొని శత్రువులను జయించిన వాడై, ఫిలిష్తీయులను హతమార్చిన వాడై, ప్రియమంతోని బిడ్డలారా జయ జీవితంతో యెరూషలేములో అడుగు పెట్టాడు దావీదు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎలా వెళ్ళాడు యెరూషలేములోని చెప్పండి?
జయించిన వాడై అనండి మీ నోటితో. జయించిన వాడే. అందరూ చెప్పాలి ఎలా వెళ్ళాడంట. జయించిన వాడే. గట్టిగా చెప్పండి ఎలా వెళ్ళాడంట. జయించిన వాడే. ఈ రోజు క్రొత్త నిబంధన సంఘములో ఉన్న మనం కూడా, ప్రియమందుల యేసు రక్తంలో కడగబడిన మనం కూడా, పరిశుద్ధాత్మతో నింపబడిన మనం కూడా, దేవుని పిల్లలమని చెప్పబడుతున్న మనం కూడా జయించిన వారమై, చెప్పండి ఎలా అంట. జయించిన. ఓడిపోయిన వారమై కాదు, చేతగాని వారముగా కాదు, జయించిన వారమై మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సిద్ధపరుస్తున్న ఆ నూతన యెరూషలేములో అడుగు పెట్టుదుము గాక. ఎంతమందికి ఆశ ఉంది? మీలో చేతులెత్తండి చెప్పాలి. ఎంతమందికి ఆశ ఉంది? ఎలా వెళ్ళాలని చెప్పండి. చెప్పండి చెప్పండి ఎలా వెళ్ళాలని. జయించిన వారమై అనండి. జయించిన వారమై. యేసు రక్తములో కడగబడిన మనం, మారు మనసు పొందిన మనం, బాప్తిజం తీసుకున్న మనం, పరిశుద్ధాత్మతో నింపబడిన మనం, అన్య భాషలతో ఆరాధన చేస్తున్న మనం, రేపొద్దున మన తండ్రి అయిన దేవుని ఎదుట మన ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్న ఆ నూతన యెరూషలేములో మనము కూడా జయించిన వారమై అడుగు పెట్టుదుము గాక. ఆమె నన్ను అందరికీ నా ప్రభు అట్టి కృపనిచ్చును గాక. నేనంటాను, దావీదు అక్షరానుసారమైన యెరూషలేములో అడుగు పెట్టాడు. మనము పరిశుద్ధాత్మతో నింపబడిన ఆత్మానుసారమైన ఆ నూతన యెరూషలేములోనికి మనము కూడా వెళ్ళుదుము గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం దావీదుని ఎలా చూస్తున్నామంటే జయించిన వాడిగా అనండి. జయించిన వాడి. ఎవరిని జయించాడు? గొల్యాతుని జయించాడు. ఒక్కడిని జయిస్తే ఫిలిష్తీయులు మొత్తం సరెండర్ అయిపోయారు. ఒక్కడిని జయిస్తే ఫిలిష్తీయుల యొక్క అంతం ప్రారంభమైపోయింది. ఈరోజు నేను అంటాను, మన జీవితంలో కూడా మన తండ్రి అయిన దేవుని ఎదుట జై జీవితంతో మనం నిలబడదుము గాక. ఎవరు ఓడిపోయిన వారముగా, చేతవానిగా వారముగా, ప్రియమందోర్ బిళ్ళరా, జై జీవితం లేని వారము వెళ్ళకూడదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడికి ఒక పేరుంది. చెప్పండి, ఆయన పేరేంటి? జయశీలుడు అనండి. ఆయన బిడ్డలమైన మనం కూడా ఏం చేయాలి చెప్పండి? జయించిన వారముగా మారాలి. ఆయన లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. ప్రియులారా, బైబిల్ చెప్తుంది సమాధిని జయించాడు. ఆయనకున్న ఒక అద్భుతమైన పేరు ఏంటంటే జయశీలుడు. ఆయనను వెంబడిస్తున్న మన జీవితంలో కూడా జయించిన వారముగా ఆ నూతన యెరూషలేములో అడుగు పెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపనిచ్చును గాక. నేనంటాను ప్రియులారా, మీరు జాగ్రత్తగా మళ్ళీ ఆలకించండి. అక్కడ ఇశ్రాయేలు వారు ఉన్నారు, యూదా వారు ఉన్నారు, అభిషేకించబడిన, మాట్లాడండి, అభిషేకించబడిన సౌలు ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఉన్నారు, యూదా వారు ఉన్నారు, అభిషేకించబడిన సౌలు ఉన్నాడు. ప్రియులారా, యూదా వారికి రాని జయం, ఇశ్రాయేలీయులకి రాని జయం. ప్రియులారా, అభిషేకించబడిన సౌలుకి రాని జయం ఒక గొర్రెల కాపరికి వెళ్ళిన దావీదుకి నా ప్రభు ఇచ్చాడు. స్తోత్రం. కారణాలు ఏంటో ఒక 2-3 విషయాలు మీ ముందు నేను పెడతా. ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి అనుభవాలను కలిగి మన తండ్రి అయిన దేవుని ఎదుట జై జీవితంతో నిలబడదాము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరొకసారి 17వ వచనం చదువుదామా? 17వ అధ్యాయం 17వ వచనం. తన కుమారుడైన దావీదుని పిలిచి తన సహోదరుల కొరకు వేయించిన గోధుమలలో ఒక తూమెడను, ఈ 10 రొట్టెలను తీసుకొని చాలా. ఇక్కడ తన తండ్రి అయిన యెషయా దావీదుకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఏంటి ఆ బాధ్యత అంటే, మీ అన్నలు యుద్ధానికి వెళ్ళారు కదా, ఆ యుద్ధంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియట్లా. అసలు వారు క్షేమం ఉన్నారో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇదిగో వాళ్ళ కొరకు కొంచెం ఆహారం తీసుకొని, వాళ్ళ సహస్రాధిపతుల కొరకు ఆహారం తీసుకొని దండులో ఉన్న నీ సహోదరుల దగ్గరికి త్వరగా పొమ్మని చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియులారా దావీదుతో తన తండ్రి అయిన యెషయా ఈ మాట చెప్పారో, దావీదు ఏం చేశాడంటే తన తండ్రి మాటకు విధేయత చూపించి
దండులోనికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దావీదు జై జీవితంతో యెరూషలేములో అడుగు పెట్టడానికి, దావీదు జయించిన వాడుగా ఈరోజు మన కళ్ళ ముందు కనబడటానికి దావీదులో ఉన్న ఈ సందర్భాల్లో ఉన్న మొట్టమొదటి అనుభవం ఏంటి అంటే విధేయత కలిగిన వాడు. చెప్పండి, ఏం కలిగిన వాడంట? విధేయత కలిగి. మాట్లాడాలి. ఏం కలిగిన వాడు? విధేయత. ఎవరు జయిస్తారు చెప్పండి? విధేయత కలిగి. కొంతమంది అంటారు, అయ్యో నేను సిగరెట్ని జయించలేకపోతున్నాను. కొంతమంది అంటారు, నేను పాన్ పరాకుని జయించలేకపోతున్నాను. కొంతమంది బీడి ముక్కను జయించలేకపోతున్నాను, త్రాగుని జయించలేకపోతున్నాను, వ్యభిచారాన్ని జయించలేకపోతున్నాను, నా వల్ల కాటలేదు, నా వల్ల కాటలేదని మాట్లాడుతూ ఉంటారు చాలా మంది మా దగ్గరికి వచ్చి. నేను ఏమంటానంటే ప్రియులరా, మనము విధేయత కలిగిన వారమైతే నా దేవుడు ఖచ్చితంగా నీకు కృపనిస్తాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియులరా, ఒక గొర్రెల కాపరి మహారాజు అయ్యాడు. ఒక మాటలో చెప్పాలంటే వెళ్ళేటప్పుడు గొర్రెల కాపరిగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు మహారాజుగా వచ్చాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతేనా? వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? ఒక గొర్రెల కాపరిగా వెళ్ళాడు. తన తండ్రి చెప్పిన మాటకు లోబడి బయలుదేరి దండులోనికి వెళ్ళాడు. కానీ వచ్చేటప్పుడు దావీదు యెరూషలేములోకి వస్తుంటే బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే స్త్రీలు అనేక మంది పాటలు పాడుతున్నారంట. ప్రియమంది పిల్లలు మేళ తాళాలు వాయించబడుతున్నాయి, పిల్లల గ్రోవులు వాయించబడుతున్నాయి. దావీదుకేమో 10,000, సౌలుకేమో వేలది అన్నట్లుగా దేవుని సన్నిధిలో గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. ఇంత ఘనత రావటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే అతడు తన తండ్రి మాటకు లోబడ్డాడు. మాట్లాడండి, ఏమయ్యాడంట? ఈరోజు నేనేమంటానంటే నీ జీవితంలో నువ్వు జయించిన వాడుగా నా దేవుని ముందు నిలబడాలి అంటే, నీ జీవితంలో నువ్వు జై జీవితంతో నా దేవుని ఎదుర్కోవాలి అనుకుంటే, నా దేవుని ఎదుట నీవు విజయోత్సవములతో నిలబడాలి అనుకుంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనకి లోబడే అనుభవం కావాలి. ఆమెను అంటారు అనుకున్నా నేను. ఈనేటి దినాన అసలు లేనిదేంటి మనుషుల్లో? బోతద్దం పెట్టి వెతికినా ఎట్లండా? బోతద్దం పెట్టి వెతికినా నేటి దినాన మనుషులు ఏం కొద్దివైపోతుంది చెప్పండి? ఒకరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరు చెబితే నేను వినను, అయినా ఒకటి చెప్తే నేను వినేదేంటి? అసలు నేనేంటి, నా రేంజ్ ఏంటి, నా చదువేంటి, నా జ్ఞానం ఏంటి, నా టాలెంట్ ఏంటి అన్నట్లుగా నేటి దినాన అహంకారపు స్వభావం మనుషులలో బాగా ఏలుబాటు చేస్తుంది కనుక మానవుడు కోరుకున్న రేవుకు చేరలేకపోతున్నాడు. నేటి దినాన ప్రియులను ఒక దైవజనుడిగా నేను చెప్తున్నా, ప్రతిరోజు ఏదో ఒక మూల ఏదో ఒక స్థలానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్తూ ఉంటే 198 మంది మా దగ్గరికి వచ్చి చెప్పే మాటని చెప్పనా? పాస్టర్ గారండి, రాత్రి పగలు మేము కష్టపడుతున్నాం, 24 గంటలు ప్రయాసపడుతున్నాం, మా పిల్లలు ఈ దేశం కాదని వేరే దేశానికి పంపిస్తున్నాం, కుటుంబం అంతా కలిసి పనిచేస్తున్నాం. ఎంత పని చేసినా, ఎంత ప్రయాసపడినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా, వ్యవసాయాలు చేసినా మా గొర్రెతో ఒక బెత్తిరి అన్నట్లుగా మా బ్రతుకు ఏ మాత్రం కూడా వృద్ధి అనేది కలగట్లేదండి. ఆశీర్వాదం అనేది మేము చూడలేకపోతున్నామండి. ఎంత ప్రయాసపడినా మా కోసం ప్రార్థన చేయండి, మేము దీవించబడేటట్లుగానే 198 మంది ఇదే కోరిక కోరుతారు మా దగ్గర. ఏదో ఒకలో ఇద్దరు వచ్చాయా, మా భర్త మారు మనసు పొందాలి, మా పిల్లలు మారు మనసు పొందాలి, మేమంతా మందిరానికి రావాలి, ఆత్మీయంగా బలపడాలని చెప్పేవాళ్ళు ఒకలో ఇద్దరు. 198 మంది చెప్పే మాట ఇదే. నేనంటాను, మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. దావీదు దేవుడే మన దేవుడు అనండి. దావీదు దేవుడే నా దేవుడు అని గుండె మీద చేసి చెప్పు. దావీదుకి విజయం ఇచ్చిన దేవుడే మనకిస్తాడు. దావీదు జై జీవితంతో నిలబెట్టిన దేవుడే మనల్ని కూడా నిలబెట్టగలడు. అయితే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దావీదు వలె మనకి ఒక అనుభవం కావాలి. ఏంటి అనుభవం? మాట్లాడాలి. ఏంటి అనుభవం? లోబడే అనుభవం అనండి. లోబడే అనుభవం. కానీ నేటి దినాన లేనిదేంటి చెప్పండి? అందరూ మాట్లాడొచ్చు కదా, వెనకాల ఉన్న కుర్చీలో కూర్చొని పెద్దవారు కూడా మాట్లాడండి. ఏమి లేదు నేటి దినాన. మళ్ళీ నేను చెప్తున్నాను, పోత అద్దం పెట్టి వెతికిన నేటి దినాన పనిచేస్తున్న ఒక ఆత్మ చెప్పిన, అది దేవుని పిల్లల్లోనైనా లోకస్తుల్లోనైనా ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లోనైనా ఒక ఆత్మ పనిచేస్తుంది. అదేంటంటే గర్వపు ఆత్మ. చెప్పండి, ఏ ఆత్మ? గర్వపు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? గర్విష్ఠులు ఎప్పుడు జై జీవితం చూడలేదు.
గర్వపు స్వభావం కలిగిన వారు ఎక్కడ విజయాలు చూడలేదు. లోబడిన వాడే జయిస్తాడు. స్తోత్రం కలుగును గాక. లోబడిన వాడే ఆశీర్వదించబడతాడు. లోబడిన వాడికే క్షేమం కలుగుద్ది. లోబడిన వాడే నా తండ్రి అయిన దేవుని ఎదుట నిలబడగలడు. కనుక ఈరోజు దేవుని వాక్యం అంటే మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను బయలుదేరి వచ్చేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మనసులో ఒక ఆలోచన, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఏ వాక్యం చెప్పాలి ప్రభు అని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి చిన్న అనుభవాన్ని నా మనసులోనికి తీసుకొని వచ్చాను. ఒక మాటలో చెప్పాలంటే నేను ప్రార్థన చేసుకొని బయలుదేరాను, కానీ నేను సగం దూరం వచ్చేదాకా కూడా ఏ వాక్యం చెప్పాలని నా మనసులోనికి రాలా. కారు ఎక్కిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, మా డ్రైవర్ గారు, మా సహోదరుడు, నేను కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. సగం దూరం వచ్చినాక ఆయన మౌనం అయిపోయాడు, నేను మౌనం అయిపోయాను. ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆలోచన చేస్తే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ వర్తమానం ఈరోజు ఆ సంఘానికి అవసరం. స్తోత్రం. ఆ గ్రామానికి అవసరం, కూడి వచ్చే ప్రజలకు అవసరం. ఎందుకంటే నేను వాళ్ళని జయించిన వారిగా చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను వాళ్ళందరినీ నిత్యరాజ్యంలో చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే మా ఆచారంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసని నా దేవుని ఎదుట జయోత్సాహముతో చూడాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ రోజు నా దేవుడు నీతో మాట్లాడుతుండగా నీవు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే బిడ్డలారా, లోబడటం నేర్చుకోవాలి. హల్లెలూయా. చెప్పండి, దేవుని కోరిక ఏంటి ఈరోజు? చెప్పాలి, జయోత్సాహముతో నా యేసయ్యను ఎదుర్కోవాలి. ఆయన మేఘారుడై వచ్చినప్పుడు ఆయనను మనం చాలా ఉద్యమంగా ఎదుర్కోవాలి. ఆయన వస్తున్నప్పుడు ప్రియులారా, ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. అందుకు ఒక భక్తుడు ఒక పాట రాశాడు, ఆహా ఆ బూరా ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు. మీరందరూ మేము పుట్టు క్రైస్తవులు కాదని చూస్తున్నారు. ఈ పాట ఎంతమందికి వచ్చి చేస్తండి? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అద్భుతమైన పాట కదా ఇది. ప్రియా యేసురాజు నేను మహిమలో నేనాయనతో ప్రియా యేసురాజు నిన్ను చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్షగృహము నందు చేరి, నిత్యమైన మోక్షగృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ఆహా ఆ బూరా ఎప్పుడు, ఆహా నా ఆశ ఎప్పుడు. అందరు పడతారా? ఆహా ఆ బూరా ఎప్పుడు, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. హల్లెలూయా. వీళ్ళకి మనం రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఊరికి ముందు వస్తారు పాపం. అందుకే నేను తొందరగా పొరపాటు పాట పాడాలి. ఎందుకు ఈరోజు పాడాలనిపించింది. నాకున్న అలవాటు ఏంటంటే మొదలెట్టానంటే ఆపలేను. ఒక్కొక్క పాట నడిపి పిడిది పిడిది పెడిది పిడిది ఒక అరగంటలో పాడతాను. కనుక ఆపేస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమైనా పని ఉంటే చూసుకుంటాము. హల్లెలూయా. ఎందుకంటే మీరు కూటమయ్యేదాకా వస్తానంటారు పాప. మా బిడ్డలు ఊరికన్నా ముందు వచ్చి అన్ని సెట్ చేసుకొని ఊరు అందరూ వెళ్ళిపోయేదాకా కూడా వాళ్ళు వాయిస్తూనే ఉంటారు. మనం ఇచ్చే డబ్బులు తక్కువ, వాళ్ళు పడే ప్రయాసం చాలా ఎక్కువ. స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ భక్తుడి కోరిక ఏంటంట? మర్చిపోయారు మీరు మరి. చెప్పండి, ఆ భక్తుడి కోరిక ఏంటంట? ఆ యేసయ్యను నేను కనులారా చూడాలి. మీలో ఎంతమందికి ఆశ ఉంది? నా తండ్రి నా కన్నీరు తుడవాలని ఆశ ఉన్న వాళ్ళందరూ ఒక మంచి స్తోత్రం చెప్తారా? అయితే ఆ దేవునిని మనం ఎలా ఎదుర్కోవాలంట? జయించిన వారమై అనండి. ఎలా అంట? జయించిన వారమై. చెప్పండి చెప్పండి, ఎలా అంట? జయించిన. మన యేసయ్య జయించాడా లేదా? జయించాడు. మరి మనం ఎలా ఉండాలి ఆయన పిల్లలంగా? జయించేవారిగా. చెప్పాలి చెప్పండి, ఎలా ఉండాలి? జయించిన వారమై ఉండాలి. అంటే నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆయన జయించగలిగాడంటే ఆయన లోబడ్డాడు. చెప్పండి, జయించగలిగాడంటే లోబడ్డాడు. ఎవరెవరికి లోబడ్డాడు ఆయన?
చెప్పండి. ఒకటి తండ్రికి లోబడ్డాడు, దేవునికి రెండవది రోమా ప్రభుత్వానికి లోబడ్డాడు, మూడవది ప్రియులరా ఉమ్మేసే వాళ్ళకి తన ముఖాన్ని అప్పగించుకున్నాడు, కొట్టే వాళ్ళకి తన శరీరాన్ని అప్పగించుకున్నాడు, దూషించే వారికి తన మనసును అప్పగించుకున్నాడు. అలా లోబడ్డాడు కనుక ఈరోజు ఆయన మన కళ్ళ ముందు ఎలా ఉన్నాడు తెలుసా? జయించిన యోధా గోత్రపు సింహముగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన పిల్లలమైన మనం ఎలా ఉండాలి చెప్పండి? జయించిన వారముగా ఆయన ముందు నిలబడాలి. అయితే మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? లోబడటం. అనండి, లోబడుట. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడు. బైబిల్ చెప్తుంది, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడుడి. నా బిడ్డలు నాకు లోబడుతున్నారు అన్న వాళ్ళు చేయొద్దండి. కొన్ని నాకు పిల్లలు ఉన్నారన్న వాళ్ళని చేయొస్తున్నారా? ఉన్నారా? మరి వాళ్ళు నీకు లోబడుతున్నారా? నేను అంటాను, వాళ్ళు నీకు లోబడాలంటే ముందు నువ్వు దేవునికి లోబడాలి. నీవు దేవునికి లోబడితే వాళ్ళు నీకు లోబడతారు. బైబిల్ చెప్తుంది, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, విధేయులై ఉండండి. ప్రజలారా ప్రభుత్వానికి లోబడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, స్టూడెంట్స్ తో చెప్తున్న మాట ఏంటంటే పాఠం చెప్పే మాస్టర్ గారికి లోబడండి. విశ్వాసానికి చెప్పే మాట ఏంటంటే తెలుసా? వాకింగ్ చెప్పే పాస్టర్ గారికి లోబడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. పిల్లలు ఎవరికి లోబడాలంట? తల్లిదండ్రులకు. వాళ్ళ జీవితాలు ఆశీర్వదించబడతాయి. మీరు చూడండి ప్రియులరా, తల్లిదండ్రులకు అవిధేయులైన పిల్లల యొక్క జీవితాలు ఎంత శాపంగా మారుతాయో మన సమాజంలో చూస్తున్నాం. అందుకే పిల్లలకి నేను ఎప్పుడో ఒక మాట చెప్తే, ఈ మాట చెప్పుకోకుండా నా ప్రసంగం ముగించలేదు. మీ తల్లిదండ్రులకు మీరు లోబడండి, మీ తల్లిదండ్రులకు మీరు అప్పగించుకోండి, మీ తల్లిదండ్రుల మాట మీరు వినండి. మీ బ్రతుకులు విజయోత్సాహములతో నింపబడతాయి. రెండవది ప్రియమైన దేవుని పిల్లరా, మాస్టర్కి ఎవరు లోబడాలి? స్టూడెంట్స్ లోబడాలి. లోబడితే నీకు 100కి 100 మార్కులు వస్తాయి. స్తోత్రం కలుగునుగా. ప్రభుత్వానికి ప్రజలు లోబడ్డాలనుకో, అక్కడ నవరత్నాలు అన్న వస్తాయి, లేకపోతే ఇక్కడ సూపర్ 6 అన్న వస్తాయి. స్తోత్రం. లోబడిపోయారనుకో అక్కడ నవరత్నాలు రావు. చెప్పండి, అంతకుముందేమో నవరత్నాలు, ఇప్పుడేమో సూపర్ 6 కదా. లోబడ్డారనుకో ప్రభుత్వాలకి అన్ని పథకాలు వస్తాయి. అట్లాగే దేవుని పిల్లలమైన మనము సంఘానికి లోబడితే నీవు ఖచ్చితంగా విజయోత్సవంతో నా యేసయ్యని ఎదుర్కొంటావు. నీవు దేవునికి లోబడాలి, నీ ఆత్మీయ సంఘానికి లోబడాలి, నీకు దేవుని వాక్యం బోధిస్తున్నా నీ ఆత్మీయ తండ్రికి లోబడాలి. నువ్వు లోబడి చూడు, నీకు ఓటమి అనేది లేకుండా నా దేవుడు చేస్తాడు. ఈరోజు నువ్వు మందిరానికి వచ్చినా, పాటలు పాడినా, ప్రార్థన చేసినా, పుట్టు క్రైస్తవుడిగా మారినా ఎందుకు నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా మారలేకపోతుందంటే, ఒక దైవజనుడికి ఈ రాత్రి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీకు ఇస్తున్న సలహా ఏంటో తెలుసా? మనము దేవునికి లోబడగలిగితే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ చెప్తుంది ప్రియులరా, దేవుని వాక్యాన్ని కనుక చూసినట్లయితే తన తండ్రి చెప్తున్నాడు, నువ్వు యుద్ధ భూమిలోనికి వెళ్ళి నీ అన్నలు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆనవాళ్ళ కూడా తీసుకుని రమ్మని. కానీ దావీదు తండ్రి మాటకు లోబడి వెళ్ళాడు కనుక వచ్చేటప్పుడు జయించిన వాడిగా రాగలిగాడు. ఈరోజు నేనంటాను, నీకు లోబడటం చేతనైతే నా దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకటి మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రులు పిల్లలకు లోబడాలి. ప్రియులారా, దేవుడి వాక్యం చెప్తుంది, ప్రజలు ప్రభుత్వానికి లోబడాలి, మాస్టర్కి స్టూడెంట్స్ లోబడాలి, విశ్వాసులు సేవకునికి లోబడాలి. ఈ లోబడే స్వభావం ఎక్కడ ఉంటుందో అక్కడ శాశ్వతమైన ఆశీర్వాదం ఉంటుంది. ఈ లోబడే స్వభావం ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. ఈ లోబడే స్వభావం ఎక్కడ ఉంటుందో ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని మహిమ కనులారా మనం చూడగలం. స్తోత్రం. కొన్ని సందర్భాల్లో విశ్వాసంతో దేవుడు మాట్లాడతాడు, సేవకుడి ద్వారా చాలా స్ట్రాంగ్ గా మాట్లాడతాడు, చాలా కఠినంగా మాట్లాడతాడు. ఆ సందర్భంలో ఆ వాక్యానికి మనం ఏమవ్వాలి చెప్పండి? లోబడాలి. లోబడితే నీ అంత ధనుడు ప్రపంచంలో మరొకరు లేడు. లేకపోతే పాస్టర్ గారు నా కోసమే చెప్పాడండి, నా గురించి ఎవరు అయ్యగారికి చెప్పేసినట్టున్నారు, ఈరోజు వాక్యం అంతా నా కోసమే చెప్పాడండి, నా కోసమే చెప్పాడండి, నా కోసం చెప్పాడని కొంతమంది కొనుక్కుంటూ ఉంటారు చర్చిలు. నేనేమంటానంటే, మరి పాస్టర్ గారు నిలబెట్టింది ఎందుకు? మీకోసమేగా. స్తోత్రం చెప్పొచ్చుగా. ఆ పాస్టర్ గారికి ఈ ఊళ్ళో ఎవరన్నా వాళ్ళ ఇంటి పేరటోళ్ళు ఉన్నారా? లేకపోతే వాళ్ళ రక్త సంబంధులు ఎవరైనా ఉన్నారా? శాస్త్రి గారు చెప్పండి. ఎవరు లేరుగా. మరి ఎందుకు వచ్చారు వాళ్ళు? దేవుని నడిపింపుకు లోబడి సంఘములో కొంతమంది ప్రజలు దేవుని రాకడానికి సిద్ధపడాలని పంపిస్తే అందరిని విడిచిపెట్టి రాయలసీమలో ఈ ప్రాంతానికి వాళ్ళు దేవుని నడిపింపుకు లోబడి వచ్చారు. ఇప్పుడు ఆ సేవకుని మాటను వింటే నీ జీవితంలో విజయం ఖచ్చితంగా కలుగుతుంది. చెప్పాలి కదా. హల్లెలూయా.
చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో స్ట్రాంగ్ గా మాట్లాడాలి, తప్పదు. యేసు ప్రభు కూడా ప్రేమ జాలి దయ ప్రేమ జాలి దయని బోధించి యెరూషలేములోకి వెళ్ళి కొరడా తీసుకున్నాడు. యేసు రక్తం ఇచ్చి తీసుకున్నాడా లేదా? అబ్బాయి మనకు తెలియదు అన్నట్టు చూస్తారండి. కరుణామయుడి సినిమాను చూసి ఉంటారుగా. కొన్ని బైబిల్ చదవకపోయినా కరుణామయుడి సినిమాను చూసి ఉంటారుగా. దాంట్లో యేసు ప్రభు కొరడా పట్టుకున్నాడా లేదా? మరి అప్పుడప్పుడు మేము కూడా పట్టుకోవాలా? పట్టుకుంటే మీకు ఏమనిపించింది అంటే, ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళు? ఈ రోజున విశ్వాసులకు ఏ వాక్యం చెప్పాలి తెలుసా? ప్రభు నిన్ను దీవించును గాక, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక, నీకు ఐశ్వర్యం కలిగి వచ్చును గాక, నీకు దీవెన కలుగును గాక అంటే అబ్బా అసలు ఆ వాక్యం అంటే అట్లా చెప్పాలి. వచ్చే రోజున కూడా దేవపాసి గారు ఆయనే పిలవండి, ఆయనకు అవసరమయ్యే ఖర్చు అంతా మేమే పెట్టుకుంటామంటాం. ఇప్పుడు మానేటోళ్ళని కత్తి బయటికి తీసేమనుకో, వచ్చే సంవత్సరం ఆయన పిలిచామంటే నీకు కానుక కూడా ఏమంటారు పాస్ గారు. నేనేమంటానంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఆశీర్వాదాలు భూ సంబంధమైనవి, కానీ విజయం అనేది నా దేవుని ఎదుట నిలబెడతాయి. కనుక మనకు అది కావాలి. ఇది తాత్కాలికమైన జీవితం. మోషే అంటాడు, అధిక బలం ఉంటే, అయ్యో భక్తులారా మాట్లాడండి, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఒక ఈ రోజుల్లో కనుక మోసి ఉంటే ఆ పదం రాసేవాడుగా. నేనేమన్నాను తెలుసు, ఒక ఈ రోజుల్లో కనుక మోసి ఉంటే ఏమని రాసేవాడు అంటే, మా ఆయుష్ 50 సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసము షుగరు బీపీ గ్యాస్ ట్రబుల్. అక్కడేమో ఆయాసం దుఃఖమని రాశాడు. కానీ ఈ రోజుల్లో ఆయన బతుకుంటే షుగరు గ్యాస్ ట్రబుల్ బీపీ అంతు చిక్కని భలే స్పందించేది. ఇట్లాంటి మాటలకు బాగా స్పందిస్తున్నా. ఆ రోజుల్లో ఆయాసం దుఃఖం ఒకటే ఉంది, కానీ ఈ రోజుల్లో నా ప్రియమైన దేవుని పెట్టలేరా, నేను అంటాను, మనము ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినా సదాకాలం నా దేవుని ఎదుట మనం నిలబడాలి. కనుక మన చూపు, మన తలంపులు, మన ఆలోచనలన్నీ కూడా ఎక్కడుండాలి? అబ్రహాము లాగా పునాదులు కలిగిన ఆ పట్టణం మీద ఉండాలి. అబ్రహాము నాలాంటి చిన్న సేవకుడు వెళ్ళి అడిగారు అంటారు, బాబు అబ్రహాం గారండి, మీ దగ్గర 318 మంది పనివారు ఉన్నారు, కావాల్సినంత ఆస్తుంది, ఎక్కడైనా ఒక పంపు కట్టుకొని ఇల్లు కట్టుకొని ఉండొచ్చు కదా, ఇగో నీ కళ్ళ ముందు కనబడుతున్న ఊర్లో నీయే కదా అంటే, అప్పుడు అబ్రహాం అన్నాడంట, భూమి మీద దేవుడు దేనికి శిల్పి నిర్మాణికుడు కాదు, పునాదులు గల పట్టణం కావాలని బ్రతికినంత కాలం ఆ పట్టణం వైపు చూసుకుంటూ వెళ్ళాడు. కనుక ఆ స్థానంలో ప్రథమ స్థానంలో అబ్రహాముని దేవుడు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈరోజు మన చూపు ఎక్కడ ఉండాలి నాన్న? చెప్పాలి, ఎక్కడ ఉండాలి? ఆయన ఎదుట నిలబడటానికి మహిమ కలిగిన వారముగా, మచ్చలేని వారముగా, ఆయన నిర్దోషమైన వ్యక్తులుగా నా దేవుడు గనుక మనల్ని అంగీకరించాలనుకుంటే ఈ భూలోకంలో బ్రతికినంత కాలం నీకు ఒక అనుభవం కావాలి. అది దేవునికి, దేవుని వాక్యానికి లోబడే అనుభవం. స్తోత్రం. కానీ నాడు దేవునికి లోబడే వాళ్ళు లేరు, దేవుని వాక్యానికి. వాక్యం కొంచెం గట్టిగా చెప్తే మళ్ళీ వచ్చే సంవత్సరం ఆయన పిలుస్తులే. ఆ మధ్యకాలంలో నేను అమలాపురం మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో వాక్యం చివరి రోజు అనమాట, చివరి రోజు వాక్యం చెప్పి మొత్తం ఇలాగ భయంకరమైన ఎండాకాలం, భయంకరమైన ఎండలు కాసేసి వాక్యం చెప్పి చెమటతో తడిసిపోయి మొత్తం అయిపోయి దిగిన తర్వాత పాస్టర్ గారు అన్నాడు, అయ్యారండి ఈరోజు చివరి రోజు కదా, చివరి రోజు వచ్చిన వాళ్ళకి మా సంఘ పెద్ద గారు భోజనం వండుతానన్నారండి, అక్కడికి వెళ్ళి మనం భోజనం చేయాలంటే సరే వెళ్దాం బా. వెళ్ళే తల్లి చల్లటి నీళ్ళు పెట్టింది, మొహం కాలు చేతులు కడుక్కున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళగానే డైనింగ్ హాల్లో ఏసీ ఆన్ చేసింది, ప్రాణం తెప్పరిల్లిపోయింది, హాయిగా ఉంది. ఒక పెద్ద పళ్ళెం పెట్టింది, ఆ పల్లెలో కొంచెం అన్నం పెట్టింది. అన్నం పెట్టి కూర వేసేటప్పుడు అంటుంది, పాస్టర్ గారు అండి అసలు ఈరోజు వాక్యం సూపర్ అంది. స్తోత్రం. ఎవరో సంఘ పెద్ద భార్య సూపర్ అంది. ఆ పోలమ్మ నువ్వు ముందు కూర ఏంటి? కాదండి అసలు ఈరోజు వాక్యం అద్భుతం అంది. ఈరోజు అసలు వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని పిండేసి ఉతికేసి ఆరేసి మడతెట్టేసి ఇస్త్రీ చేసేసి బీరువాళ్ళు పెట్టేసేయండి అంది. అంటుంది కానీ కూర ఇట్లా మనిషి ఏమైంది ఇప్పుడు? సరేమ్మా సంతోషం, దేవుడు నీతో మాట్లాడాడంటే సరేనండి అందే. అన్నీ అన్న తర్వాత ఒక మాట అడిగింది నన్ను, అది సరిగ్గా అసలు ఈ వాక్యం చెప్పమని నీ దేవుడు చెప్పాడు అని. ఈ వాక్యం చెప్పమని నీ దేవుడు చెప్పాడు అంది. అదేంటి ఇప్పుడు దాకా నన్ను పొగిడి ఒకసారి ఇంతలో బాంబు చేయడం ఏంటంటే, కాదు ఈ వాక్యం చెప్పమని నీకు ఎవరు చెప్పారు? ఆ రోజు నేను ఏం చెప్పానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో చిన్న సంఘమైన మాసిదోనియా సంఘం
దేవుని కొరకు అబ్బాయి చాలా కష్టపడింది అని ఆ సంఘం గురించి కొన్ని అద్భుతమైన సందర్భాలను జ్ఞాపకం చేశారు. ఈనాడు విశ్వాసాలు అలా బ్రతకట్లేదు అని కొన్ని విషయాలు చెప్పాను. మొత్తానికి ఈ ప్రసంగం ఆ మనిషికి తగిలినట్టుంది. అంటే అసలు ఈ ప్రసంగం చేయమని నీకెవడు చెప్పాడని నా వెంకాల పాస్టర్ గారు అని చూస్తుంది. నాకు తేడా కొట్టింది అక్కడ. మొత్తానికి పాస్టర్ గారి మీద ఈ మనిషికి ఏదో బాధ ఉన్నట్టుంది. అది సరే కానీ ఎవరు చెప్తారమ్మా? దేవుడు చెప్పాడని నిన్న వచ్చిన పాస్టర్ గారితో చెప్పలేదా? అంతకుముందు ఫస్ట్ రోజు వచ్చిన పాస్టర్ గారితో చెప్పలేదా ఈ ప్రసంగం చెప్పమని? మీతోనే మాట్లాడొచ్చు కదా. అగ్ని పరీక్ష నాకు. ఒక పక్క చూస్తేనే రేత్రి 12 అయిపోయింది. అప్పుడు దాకా అరిచేసి వాక్యం చెప్పాను. కడుపులోనే కాలిపోతుంది ఈ మనిషి అని కూర. ఇట్లా ఎంతకి తెగించిందంటే బిడ్డలారా, మనిషి ఎంతకి తెగించిందంటే అసలు ఈ కూటానికి నిన్నెవడు పరిచయం చేసాడు అంది. అమ్మా నేను ఇక్కడ యానం దగ్గర ఏదో ఒక లంక ఉంది, ఆ లంకలో వాక్యం చెప్పడానికి వచ్చాను. అక్కడ ఎవరో ఫ్రాన్సిస్ అనే అబ్బాయి, అయ్యా నేను సంఘ పెద్దను మా ఊర్లో, నేను ఏది చెప్తే మా పాస్టర్ గారు ఆ మాట వింటాడు, మా పాస్టర్ గారు కూడా వాక్యం కోటాలు పెడతాడు, మీరు వాక్యం చెప్తున్నారు మా సంఘానికి కూడా వస్తారా అని అడిగితే వస్తానని చెప్పానమ్మా అన్న. నిజం చెప్పు, నేను ఫ్రాన్సిసే బుక్ చేశాడా ఎక్కడ అంది. అవునన్న. ఫ్రాన్సిసే చేశాడా అంది. అవునన్న. ఈ పనికి మాలోడికి ఇట్టాడు పాస్టర్ గారికి ఎవరు దొరకరా అని చెప్పేసి ఆడదన్నమాట. ఇంతగా ఫ్రాన్సిస్ ఎవరమ్మా అంటే ఏమందో తెలుసా? ఆయన ఎవడో కాదు మా ఆయనే అంది. ఆయన ఎవడో కాదు మా ఆయనే అంది. ఇంతగా తేలిన ప్రతిఫలం ఏంటంటే ఆ రోజు నేను చెప్పిన వాక్యం అంతా చెప్పండి అన్న. అప్పుడు ఆ తగిలినప్పుడు ఏం చేయాలి? లోపల ఆమె ఎంతగా తెగించిందంటే ఈ ప్రసంగం చెప్పమని నీకెవరు చెప్పారు, నువ్వు నిజం చెప్తేనే నీ కూరేస్తా. ఇంత స్టోరీ జరిగిన కూర మాత్రం మరి చూడండి. పాస్టర్కి ఎన్ని కష్టాలు వస్తాయి. ఉన్నట్టుగా చెప్తే ఉడుకు అంటారు కదా, ఊళ్ళో వాళ్ళకి నచ్చం అంటారు. ఉన్నట్టుగా చెప్తే ఆమె ఎంతకు తగ్గించిందంటే నువ్వు గనక మా పాస్టర్ గారి మీద కనుక నువ్వు చెప్తే ఈ డైనింగ్ టేబుల్ మీద ఉన్న కూరలన్నీ నీకే అన్నట్టుగా ఒక్కొక్క మూత ఎత్తుంది. ఒక దాంట్లోనే రొయ్యలు ఎప్పుడు ఉంది, ఒక దాంట్లోనే పీతల కూర ఉంది, ఒక దాంట్లోనే నాటుకోడి కూర ఉంది. నువ్వు మా పాస్టర్ గారి మీద చెప్తే ఈ కూరలన్నీ లేకపోతే పులుసుకోవడం అన్నట్టుగా చెప్తుంది. ప్రభా ఏంటి అగ్ని పరీక్ష మధ్యరాత్రి వేళలో? ఓ పక్క నేను కాకినాడ వెళ్ళి ట్రైన్ ఎక్కాలి, ట్రైన్ టైం అయిపోతుంది. ఈ మనిషి చూస్తే పాస్టర్ గారండి ఈ ఇంట్లో నేను అన్నం తినను, నీకు దండం, నీ విశ్వాసకు దండం, నీ సంఘ పెద్దకు దండం, నాకు ఇట్లాంటి ఇంట్లో అన్నం తింటాం నాకు నచ్చలేదండి అంటే, అనియా నువ్వు తినకపోతే నాకు ఆశీర్వాదం రాదంట. మళ్ళీ నువ్వు తినకపోతే ఆశీర్వాదం రాదంటే కూర మాత్రం అది. మరి మా పరిస్థితులు అట్లా ఉంటాయి. నేనేమంటానంటే దేవుడు నీతో మాట్లాడినప్పుడు లోపడొచ్చుగా. ఒక నీళ్ళు అవినేతులుంటే సరి చేసుకోవచ్చు కదా. దైవజనుడు నీ కోసం నిలబెట్టినప్పుడు నిన్ను ఏ విధము చేతనైనా నా దేవుని ఎదుట మహిమ కలిగిన వ్యక్తిగా నిన్ను నిలబెట్టాలనే కదా ప్రతి ఆదివారం వాక్యం చేత నిన్ను నా దేవుడు ఉదక స్నానం చేస్తాడు. మచ్చ డాగు ముడత అట్టిది మరి ఏదైనానో లేక ఆయన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని కదా ఆయన కల్వరి శిలువలో ప్రాణత్యాగం చేసింది. కొన్ని సందర్భాలలో నీకు అన్ని దెబ్బలు తగులుతున్నప్పుడు ఆ బలహీనతలు సరి చేసుకుంటే నీ అంత ధన్యుడు ప్రపంచంలో మరొకడు ఉండడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ మనిషితో మాట్లాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ఈ అగ్ని పరీక్ష నుంచి విడిపించు. ఈ మనిషి మనోనేత్రం తెరువునైనా ఈ మనిషికి లోబడే స్వభావం దయచేయి. లేకపోతే ఇట్లాంటి వారు సంఘాలు ఉంటే సంఘాలు నాశనం అవుతాయి, సేవకుడు ఆరోగ్యంగా పాడైపోతాడు. ఇలాంటి లోబడిన వారు ఉంటే సంఘాలు క్షేమాభివృద్ధి చెందవయ్యా. ఈ మనిషితో మాట్లాడాయని మనసులో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నేను ఆమెతో చేసిన డిస్కషన్కి మధ్యలో పాస్టర్ గారు ఉన్నాడు, తన భర్త ఉన్నాడు. ఆత్మదేవుడు దిగి వచ్చి ఆమె తప్పు ఆమెకు తెలిసేటట్లుగా చేశాడు. వెంటనే దైవజనుని పాదాల మీద పడిపోయి, అన్నయ్య ఇంతవరకు సంఘం క్షేమాభివృద్ధి చెందలేకపోవటానికి, ఈ సంఘములో క్రొత్త వారు రాలేకపోవటానికి, ఈ సంఘంలో రావాల్సిన ఆశీర్వాదాలు, రావాల్సిన కానుకలు, రావాల్సిన దశమ భాగాలు, ప్రథమ ఫలాలు రాకోకుండా ఈ సంఘం అభివృద్ధి చెందలేకపోవటానికి కారణం
నేనే అని తన దైవజనుని పాదాల మీద పడి ఏడవటం ప్రారంభించింది. ఎక్కడ లేని సంతోషం కలిగింది. ప్రభువా, ఈరోజు ఉపవాసం ఉన్నా పర్లేదు, ఈ మనిషిని మార్చావు, అంతే నీకు స్తోత్రం అని చెప్పాను నేను. స్తోత్రం కలిగి ఎందుకు ఈ మాట చెప్తున్నాను? కొన్ని సందర్భాలలో దైవజనుడి ద్వారా, దైవజనురాలి ద్వారా మన తప్పు మనకి తెలిసేటట్లుగా దేవుడు మాట్లాడతాడు. మన అవిధేయతలు మనకి తెలిసేటట్లుగా మాట్లాడతాడు. మన పాపం బయటకు వచ్చేటట్లుగా మాట్లాడతాడు. మనం చేస్తున్న అక్రమాలు, మనం చేస్తున్న మోసకరమైన జీవితాలు, మనం చేస్తున్న అపవిత్రమైన విషయాలను దేవుని సేవకుడి ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు లోబడటం మనకి చేతనైతే ప్రపంచంలో నీ ఆశీర్వాదం ఆపగలిగిన వాడు ఎవరు లేడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దావీదు తండ్రి మాటకు లోబడ్డాడు గనుక ప్రియులారా, ఒక గొర్రెల కాపరిగా దండులు అడిగి పెట్టాడు. వచ్చేటప్పుడు మహారాజుగా వచ్చాడు. స్తోత్రం కలుగును. ఈ రోజు నేనంటాను, నీ ఆత్మీయ జీవితం దేవుని వాక్యానికి, సంఘానికి, సేవకునికి, సేవకురాలకి, లేకపోతే నీ తల్లిదండ్రులకు లోబడటం నీకు చేతనైతే, కొన్ని సంఘాల్లో నేను చూస్తూ ఉంటాను ప్రియులారా, దైవజనుని గుండెలు పగిలిపోయేటట్లుగా ప్రవర్తిస్తుంటారు విశ్వాసం. కొన్ని సంఘాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనునికి కన్నీళ్లు తప్ప మరొకటి ఉండవు. కొన్ని సంఘాల విశ్వాసుల యొక్క ప్రవర్తనను బట్టి దైవజనులు క్షీణించి చచ్చిపోయిన వారు కూడా నా కళ్ళ ముందు తెలుసు ప్రియులారా. అందుకే ఈరోజు నేను అంటున్నాను, నీ కుటుంబం మీద, నీ మీద దైవజనుని యొక్క కన్నీళ్లు రాకోకుండా, అది శాపంగా నీకు మారకోకుండా ఉండాలంటే ఈ రోజు దేవునికి, దేవుని వాక్యానికి దావీదు లోబడినట్లుగా లోబడగలిగితే నా దేవుడు నిన్ను జై జీవితంతో నింపగలడు. నీకు ఓటమి అనేది లేకుండా చేస్తాడు నా దేవుడు. ఈరోజు నువ్వు లోబడటం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దావీదు పాపం నాతాను వచ్చి ఆ మనుషుడు నువ్వేరా అన్నాడా అనలేదా? ఇదే దావీదుతో నాతాను ప్రవక్త వచ్చి ఆ తప్పు చేసింది నీవే, ఈ దుర్మార్గుడు నీవే, ఈ రోజు నువ్వు పలికిన మాటలు నీ గురించి అనగానే వెంటనే దావీదు ఏం చేశాడు తెలుసా? నేను పాపినయ్యని తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు ప్రియులారా. అందుకే దావీదు మహారాజు అయ్యాడు. స్తోత్రం. మనం ఏమని ప్రార్థన చేస్తామంటే, అయ్యా దావీదులాగా నన్ను దీవించవా, అబ్రహాం లాగా నన్ను ఆశీర్వదించవా, మోషేలాగా నన్ను నమ్మకస్తుడిగా చేయవా, లేకపోతే ఏలియా వలె నన్ను రోషం కలిగిన వాడిగా చేయవా, లేకపోతే యేస్కేలు వలె కన్నీటి ఆత్మ నాకు దయచేయవా, ఇర్మియాలాగా విలాప ప్రవక్తగా నన్ను మార్చవా అని మనం ప్రార్థన చేస్తాం. కానీ వాళ్ళు నడిచిన మార్గాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. మనం కూడా అలా నడవగలిగితే బిడ్డలారా, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. వారిని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. చెప్పండి గట్టిగా ఆమేన్. దావీదు మహారాజు అవటానికి మొదటి కారణం లోబడ్డాడు అనండి. చెప్పండి ఆయన లోబడ్డాడు అనండి. ఎవరికి? తండ్రికి. ఈ రోజు నీవు కూడా పరమ తండ్రి అయిన దేవునికి లోబడు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు లోబడు. నీకు అప్పగించిన సేవకునికి లోబడు. నీకు అప్పగించిన తల్లిదండ్రులకు లోబడు. ప్రియులారా, నీ జీవితంలో దావీదు లాంటి ఆశీర్వాదాలు ఖచ్చితంగా నువ్వు పొందగలవు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మా ఆత్మీయ తండ్రికి నేను లోబడ్డాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నేను చెప్పిన అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవాలి, నేను చెప్పిన వ్యక్తితో నువ్వు వివాహం చేయాలన్నప్పుడు మారు మాట మాట్లాడుకోకుండా లోబడ్డాను. ఆ రోజు లోబడ్డాను కనుక ఈ రోజు కొన్ని సంఘాలను దేవుడు మా చేతికి అప్పగించాడు. స్తోత్రం. ఈ రోజు లోబడడం నీకు చేతనైతే కొన్ని ఆశీర్వాదాలు దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో ఎక్కడైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి విరోధమైన స్వభావాలు ఉంటే నా దేవుడు ఈ రాత్రి దాని నుండి నిన్ను విడిపించును గాక. ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మీ జీవితాలను ఒక విజయోత్సాహముతో నా దేవుడు నింపును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. మనమందరము మన దేవుని ఎదుట జయించిన వారముగా నిలబడుదుము గాక. అయితే మనమందరం కూడా దేవునికి, దేవుని వాక్యానికి లోబడే వారముగా మారుదుము గాక. రెండో మాట చెప్తాను చూడండి. అదే 17వ వచనాన్ని చదువుదామా? అదే 17వ అధ్యాయం 17వ వచనం. యెషయి తన కుమారుడైన దావీదుని పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడను 10 రొట్టెలను తీసుకుని దండులోనున్న నీ సహోదరుల దగ్గరికి త్వరగా పొమ్ము. స్తోత్రం చెప్పండి గట్టిగా. తన తండ్రి తనకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు.
ఏంటి ఆ బాధ్యత అంటే, నీ సహోదరులు తీసుకెళ్ళిపోయిన ఆహారం అయిపోయి ఉంటుంది, నీ సహోదరులు ఆకలితో ఉండుంటారు, నీ సహోదరులకు తినడానికి తినే పదార్థాలు అయిపోయి ఉంటాయి. నువ్వు ఒక పని చేయి, వాళ్ళ కొరకు ఈ ఆహారాన్ని తీసుకొని వెళ్ళు. మోసుకొని వెళ్ళమంటే అతడు ఏం చేశాడు తెలుసా? మారు మాట మాట్లాడుకోకుండా తన సహోదరుల కొరకు ఆహారాన్ని మోసుకొని వెళ్ళాడు. ఆమేన్. చెప్పండి, ఏం చేశాడు? ఆహారాన్ని మోసుకొని. ఇక్కడ దావీదులో మనకు కనబడుతున్న రెండవ కోణం ఏంటో తెలుసా ప్రియులారా? అతడు తన సహోదరుల విషయంలో ప్రేమ కలిగి ఉన్నాడు. చెప్పండి, ఏం కలిగి ఉన్నాడు? ప్రేమ కలిగి. చెప్పండి ఏం కలిగి ఉన్నాడు? ప్రేమ కలిగి ఉన్నాడు. ముగిస్తాను, చెప్పండి ఏం కలిగి ఉన్నాడు? ప్రేమ కలిగి ఉన్నాడు. ఈ రోజు మనం జీవితంతో నిలవాలంటే మనలో ఉండవలసిన రెండవ కోణం ఏంటో తెలుసా? ప్రేమ. అనండి, ప్రేమ. చెప్పండి, అందరు చెప్పండి, ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి. ఎవరి విషయంలో? తన సహోదరుల విషయంలో ప్రేమతో ఆహారాన్ని మోసుకొని వెళ్ళాడు. మరి తన సహోదరులు అంటే దావీదుకి అంత ప్రేమ కదా, మరి దావీదు అంటే అన్నలకి ఏమన్నా ప్రేమ ఉందంటారా? లేదు. మాట్లాడాలి, లేదు. చెప్పాలి. దావీదు అంటే అన్నలకి ఏమన్నా దావీదు అంటే ప్రేమ లేదు. కానీ దావీదుకి ఏం అన్నలంటే ప్రేమ. దావీదు పేరు చెప్తేనే మూడో కాలుతో వస్తారు. దావీదు పేరు చెప్తేనే దావీదును దూషించడానికి వస్తారు. దావీదు పేరు చెప్తేనే నీ అంత గర్విష్ఠుడు, నీ అంత హృదయ కాఠిన్యం కలిగిన వాడు, నీ అంత దుర్మార్గుడు మా ఇంట్లోనే లేడన్నట్టుగా అన్నలందరూ దుమ్మిగా దావీదు మీద పడతారు. కానీ దావీదుకి మాత్రం అన్నలంటే మితిలేని ప్రేమ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు జయించటానికి దావీదులో ఉన్న రెండవ కోణం ఏంటో తెలుసా? ప్రేమ కలిగిన వాడు. అనండి, ప్రేమ కలిగిన వాడు. అందరి నోటితో చెప్పండి, ఏం కలిగిన వాడు? ప్రేమ కలిగిన ఏ వాడు. ప్రేమ అది? సహోదరుల ప్రేమ. తన అన్నలు క్షేమంగా ఉండాలని కోరుకునే ప్రేమ. నేనేమైపోయిన పర్లా నా అన్నలు ఆరోగ్యంగా ఉండాలి, నేనేమైపోయిన పర్లా నా అన్నలు దీవెనకరంగా ఉండాలి, నా అన్నలు క్షేమముగా ఉండాలని ఒక అద్భుతమైన ప్రేమ కలిగిన వాడిగా దావీదు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. అందుకే ఆహారాన్ని మోసుకొని వెళ్ళాడు. స్తోత్రం కలుగునుగా. ఆమేన్. ఈరోజు నేనేమంటానంటే, నీలో కూడా ఉండవలసిన రెండవ కోణం ఏంటో తెలుసా? నిన్ను వలె నీ సహోదరులను ప్రేమించమని చెప్పిన నా యేసయ్య ప్రేమ మనం కూడా చూపించే వారముగా ఉండాలి. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈనాడు భూతత్వం పెట్టి వెతికిన ఏమి లేదు. ప్రేమ లేదు. చెప్పండి నాన్న, ప్రేమ. ప్రేమ ఉన్నట్లుగా నటిస్తున్నారు అంతే. ప్రేమ ఉన్నట్లుగా నటిస్తున్నారు. ప్రియమంది పిల్లలు, బైబిల్ ఏం చెప్తుందంటే, ఆకాశము గతించిన, భూమి గతించిన, ఈ వచనములో ఒక్క పొల్లు కూడా గతించదని యేసు ప్రభు చెప్పాడు కదా. మరి మనం ప్రేమ ఉన్నట్లుగా జీవిస్తున్నామే తప్ప హృదయంలో నుంచి ప్రేమించలేకపోతున్నాం. ఈరోజు నేనేమంటానంటే, ప్రేమ కలిగిన వాడు జయిస్తాడు. అనండి, ప్రేమ కలిగిన వాడు. చెప్పాలి ఏం కలిగిన వాడు? ప్రేమ కలిగిన వాడు జయిస్తాడు. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది ప్రియులరా, దావీదు వలె మన సహోదరులను మనం ప్రేమించే వారముగా ఉండుము గాక. చెప్పగాక. నీ సహోదరులు నీ మీద విషపు చూపు నిలిపిన, నీ సహోదరులు నీ గురించి చెడ్డగా మాట్లాడినా, నీ సహోదరులు నిన్ను ప్రేమించకపోయినా నువ్వు ప్రేమించు, నా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పాలి కానీ హల్లెలూయా. నీ గురించి అబద్ధముగా చెడ్డ మాటలు పలికే వారి గురించి నువ్వేం చేయాలి తెలుసా? గాప్సీప్ సాంబార్ బుద్ధ అన్నట్టు చూస్తున్నారు మీరు. నా ఇంకా మాస్టర్ గారు మా ఊర్లో ఉండండి, మా ఊర్లో ఉంటే నువ్వు చెప్పే ప్రసంగానికి నీకు తేడా తెలుసుద్ది అన్నట్టుగా చూస్తున్నారు. నేనేం చెప్పాలనుకున్నాను తెలుసా? ప్రపంచంలో అన్ని చోట్ల మనుషులు ఇలాగే ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఏదైనా పనిచేసినా చేయకపోయినా ప్రేమ శాశ్వతంగా నిలుచుద్దండి. చెప్పండి, ఏమి నిలుచుద్ది? ప్రేమ శాశ్వతం. నేను ఒక మాటలు చెప్తాను, మీరు ఆలోచించి. ఈనాడు మత ఛందస్తువాదులు ఈ బైబిల్ లేకుండా చేయాలి, యేసు ప్రభు బోధన లేకుండా చేయాలి, ఇలాంటి స్వార్థ సభలు జరగకోకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మాకు కూడా రహస్యాలుగా వార్నింగ్లు వస్తూ ఉన్నాయి. మీరు వెళ్ళొద్దు స్వార్థ సభలకి, చెప్పొద్దు, మీరు దేవుని ప్రేమల గురించి చెప్పొద్దని ఎన్ని చెప్పినా నేటి దినాన్ని ఇలాంటి స్వార్థ సభలు జరగటానికి, వేల మంది యేసు ప్రభు దగ్గరికి రావటానికి, అనేక మంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి, ప్రేమందోరుల ఒకే ఒక పదం చెప్పనా నేను? ప్రపంచంలో ఏ దేవుడు చెప్పని మాట,
ప్రపంచంలో ఏ గ్రంథం చెప్పని మాట, ప్రపంచంలో ఏ పుస్తకం చెప్పని మాట నా దేవుడు చెప్పాడు. ఏంటో చెప్పనా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. కొట్టండి, ఇప్పుడు కొట్టండి గట్టిగా, చెప్పండి, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. మంచిగా చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్పండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన గ్రంథం బైబిల్. నా యేసు ప్రభు ఆ మాట చెప్పాడు కనుక ఈరోజు ప్రేమతో వేవేల మంది యేసు ప్రభుని అంగీకరించగలుగుతున్నారు. తుపాకీ గుళ్ళు చేయలేనివి, కత్తులు చేయలేనివి, శాసనాలు చేయలేనివి నా దేవుని ప్రేమ ప్రజలను, మూర్ఖులను మార్చగలుగుతుంది, దుర్మార్గులను మార్చగలుగుతుంది, వ్యభిచారులను మార్చగలుగుతుంది, నరహంతకులను మార్చగలుగుతుంది. ఈరోజు ఇక్కడ సేవ చేస్తున్న దేవుని సేవకులు ప్రియుల దేవా పాస్టర్ గారు ఎంత క్రూరుడో మీకు తెలుసా? రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్గా బతికిన వ్యక్తి కాదా? బాంబులతో ఆటలాడుకున్న వ్యక్తి కాదా? ప్రియమందోని బిళ్ళారా, కపట్రాల వెంకటప్ప నాయుడు అనే ఒక భయంకరమైన ఫ్యాక్షనిస్ట్కి శిష్యరికం చేసిన వ్యక్తి కాదా? ఆయనని ఎవరు మార్చారో తెలుసా? దేవుని వాక్యం మార్చింది. ఈ రోజు నీ సంఘాలు కట్టి మీ అందరికి ఆత్మీయ తండ్రిగా ఈ రోజు నా దేవుడు ఆయన నిలబెట్టడానికి కారణం ఏంటో తెలుసా? నా యేసయ్య ప్రేమ. అనండి, యేసయ్య ప్రేమ. చెప్పాలి, చెప్పాలి, ఎవరి ప్రేమ అది? యేసయ్య ప్రేమ. ఈనాడు వేవేల మంది యేసు ప్రభుని అంగీకరించడానికి కారణం దేవుని ప్రేమ. ఒక రోజున ప్రియమంది దేవుని బిళ్ళారా, మదర్ తెరీసాను చంపాలని ఒక వ్యక్తి అంట కత్తులు తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. మనందరికీ తెలుసు మదర్ తెరీసాను చంపాలని. ఆ సమయంలోనే ప్రియులరా ఒక కుష్ఠరోగిని తీసుకొచ్చి ఆమె తన గాయాలు శుభ్రం చేస్తూ ఉన్నట్ట. ప్రియమంది దేవుని బిళ్ళారా, ఆ గాయాలు శుభ్రం చేస్తున్న సమయంలో అతనికి వాంతి వస్తే పక్కన పట్టడానికి ఒక టిష్యూ కూడా లేకపోతే ఒక పేపర్ లేదు, ఒక బాల్ కూడా లేకపోతే, ఒక గిన్నె కూడా లేకపోతే అతను కక్కే సమయానికి గబుక్క 2 చేతులు అలా పెట్టిందంట. ఆ వాంతి కింద పడకూడదు. వెంటనే ప్రియమంది దేవుని బిళ్ళారా, ఆమెను చంపాలనుకున్న ఆ వ్యక్తి గుండె పగిలిపోయింది. అసలు నేను ఎవరు? ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఈమె ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తుందని తర్వాత ఆయన అడిగాడంట. అమ్మా, ఎందుకు మీరు మీకు సంబంధం లేని వాళ్ళని ఇంతగా మీరు పోషిస్తున్నారు, వాళ్ళ గాయాలు కడుగుతున్నారు, కుష్ఠరోగులు సమాజంలో ఉండడానికి వీల్లేదంటే మీరు తీసుకొచ్చి ఎందుకు వాళ్ళని ఎంతగా ఆదరిస్తున్నారంటే ఆమె చెప్పిందంట, నా యేసయ్య చెప్పిన స్తోత్రం ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని. స్తోత్రం చెప్పండి. వెంటనే అతను హృదయం పగిలిపోయిందండి ప్రియులారా. వెంటనే అతను మారిపోయాడు. ఆ కఠినాత్ముని మార్చగలిగింది ఏంటో తెలుసా? ప్రేమ. చెప్పండి ఏంటిదంట? ఈరోజు నేను అంటాను, నీ కళ్ళ ముందు నీ భర్త మూర్ఖుడిగా ఉండొచ్చు, ఒకవేళ నీ తోడుకోడలు మూర్ఖురాలుగా ఉండొచ్చు, ఒకవేళ నీ ఆడబిడ్డ మూర్ఖురాలుగా ఉండొచ్చు, లేకపోతే నీ స్నేహితులు మూర్ఖురాలుగా ఉండొచ్చు, లేకపోతే నిన్ను ప్రేమించేవారు మూర్ఖులుగా ఉండొచ్చు. ఒక దైవజనుడిగా నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నీ ప్రేమే వారిని ఖచ్చితంగా మార్చగలుగుతుంది. నా యేసయ్య కల్వరి శిలువలో చూపించిన ప్రేమ నీవు నేను మనమందరం చూపించాలి ఈరోజు. స్తోత్రం చెప్పండి. నీ గురించి అబద్ధాలు చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే నీ గురించి నానా రకాలుగా నిన్ను మాట్లాడేవారు ఉండొచ్చు, లేకపోతే నీ గురించి లేనిపోయిన నిందలు నీ మీద వేసి ఉండొచ్చు, నీ క్యారెక్టర్ని తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. నేను ఒక మాట చెప్తాను వినండి. నీ గురించి చెడ్డ మాటలు పలికిన వారిని పొద్దున్నే వెళ్ళి పలకరించి, అక్క ఈరోజు మా ఇంటికి భోజనానికి రండి అని 1 కిలో చికెన్ తీసుకొచ్చి బిర్యానీ పెట్టి వారిని దీవించు. ఆ వ్యక్తి మీద నువ్వేం భోజనాడు తెలుసా? ఏం భోజనట్టు? నువ్వు కూడా కోసి పెట్టావనుకో, నువ్వు చూసావా నేనేమన్నా నీ సొమ్ము తిన్నానా లేకపోతే నీ తిన్నానని చెప్పేసి నువ్వు కూడా బజార్ ఎక్కేవనుకో, మీరిద్దరు కనుక్కుంటూ ఉంటే ఎవరికి అవమానం? చెప్పాలి. నువ్వేం చూపించాలి తెలుసా? ప్రేమ. నీకే పాస్టర్ గారు మైకి దొరికి తిట్టాలని చెప్తారు, మా బాధలు మీకేం తెలుసా మీరు అనబాకండి. మమ్మల్ని ఎంతమంది తక్కువ చేసి మాట్లాడతారు తెలుసా? మా గురించి ఎంతమంది చెడ్డ మాటలు చెప్తారో తెలుసా? అయినా వారిని మేము ప్రేమిస్తాం. వాళ్ళే సంఘంలో బలమైన స్తంభాలుగా నా దేవుడు మారుస్తారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రేమకు మించిన ఆయుధం మరొకటి. ఒక మాట చెప్తాను వినండి, చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో ఇదే దావీదుని ఒక గంట క్రితం ఎవరు రమ్మంటే యుద్ధంలోకి వచ్చేవరా, ఎవరంటే యుద్ధ భూమిలోకి వచ్చేవరా, నీవు కఠినాత్ముడు, నువ్వు గర్విష్ఠుడు, నీవు అసమంటోడు విసమంటోడు అని బీభత్సంగా తిట్టేశారు అందులో. 1 గంట తర్వాత ఏమన్నా తెలుసా? రే గొల్యాత్ వేసేసినాడు ఎవడో తెలుసా? అది మరి కథ. స్తోత్రం. సరే గొల్యాత్ వేసేసినాడు ఎవడో తెలుసా? చెప్పరారా బాబు. ఎవరిని బట్టి గంట వచ్చింది?
అప్పుడు దాకా యుద్ధంలో ఉన్నారు కదా, యుద్ధ వీరులుగా ఉన్నారు కదా. ఒక్క ప్రేమని ఆయుధాన్ని చూపించాడు. ఏ నోటితో ఆ దావీదుని తిట్టారో అదే నోటితో దావీదుని దేవుడు కనపరుస్తున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కృప అంటే ప్రేమించటంలో. చెప్పండి ఏంటిదంట? చెప్పండి ఏంటిదంట? ఈ రోజు మనం చూపించవలసింది ఏంటి? చెప్పండి ఈ రోజు మనం చూపించవలసింది ఏంటి? నీ ఉప్పు తిన్నానా, నీ కారం తిన్నానా, నువ్వు అంటాకి నీకు నాకు ఏమైనా సంబంధం దిగ్గావరమే మాట్లాడతాకని చెప్పేసి నువ్వు కూడా కత్తి బయటికి తీసేవనుకో, జీవితంలో నువ్వు మారో. చెప్పాలి నువ్వు మారో. ఎవరిని మార్చలేవు. నేను ఒక మాట చెప్పిన ప్రియులారా, కత్తులతో మార్చలేనిది ప్రేమతో మార్చొచ్చు. మనం ప్రేమతో మార్చొచ్చు బిడ్డలారా. ఈరోజు నేను అంటాను, నీ తోడు కోడలు మూర్ఖురాలు కావచ్చు, నీ అత్త మూర్ఖురాలు కావచ్చు, నీ కోడలు మూర్ఖురాలు కావచ్చు, నీ భర్త మూర్ఖుడు కావచ్చు. నీవు దేవుని ప్రేమను చూపించగలిగితే ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. ఆ రోజు నీకైనా బలమైన స్తంభాలుగా నా దేవుడు వాళ్ళని మారుస్తాడు. నీకన్నా బలమైన ప్రార్థన పనులుగా మారుస్తారు. నా సేవా జీవితంలో ఎంతమందిని గురించి నేను చెప్పగలను ప్రియులారా. ప్రేమ ద్వారా ఎన్నో గొప్ప గొప్ప విజయాలు చూసిన విశ్వాసులు నాకు తెలుసు. ప్రేమించి విశ్వాసులు సంపాదించుకున్న వారు నాకు తెలుసు. ప్రేమను మించిన ఆయుధం ప్రపంచంలో మరొకటి లేదు. అందుకే దైవజనుడైన పౌలు అంటాడు, కాల్చుటకు నా శరీరం అప్పగించగలిగిన, పర్వతములను పెళ్లగించగలిగిన విశ్వాసం నాకున్న, నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అన్నాడా లేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఇప్పుడు చూడదు మీరు 13వ అధ్యాయం కనుక మీరు చూస్తే అక్కడ అంటాడు, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఈరోజు మనం ఆ ప్రేమను కలిగిన వారిని ఉంటే దావీదుకి ఇచ్చిన విజయాన్ని నా దేవుడు ఖచ్చితంగా ఇవ్వగలడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. 14వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ప్రేమ కలిగి ఉండటానికి మీరు ప్రయాసపడండి. ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది, ప్రేమ అన్నిటినీ భరాయిస్తుంది. ప్రేమను మించిన ఆయుధం ప్రపంచంలో మరొకటి లేదు. ఆ ప్రేమను దావీదు చూపించాడు కనుక ఏ అన్నలైతే అతను తక్కువ చేసి మాట్లాడారో ఆ అన్నలు ఎదుట దావీదుని నా దేవుడు బహుగా ఘనపరిచాడు. ఈరోజు నేనంటాను, నీ జీవితం ఘనపరచబడాలంటే దావీదు జీవితంలోకి వెళ్ళి జస్ట్ 2-3 అనుభవాలు చూడు, నీ స్థితిని నా దేవుడు మారుస్తాడు, నీ పరిస్థితిని నా దేవుడు మారుస్తాడు. స్తోత్రం చెప్తారా? చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చివరి మాట చెప్తాను. ఆ మాట ఏంటంటే, తన తండ్రి తనతో చెప్తున్న మాట ఏంటంటే, త్వరగా వెళ్ళు అన్నాడు. చెప్పండి ఏమన్నాడు? ఉందా? మాట ఉందా? చదువునని ఎవరన్నా మాటను చదవండి. నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. శాస్త్రి గారు కూడా దీవించబడేటట్లు చెప్పండి ఒక స్తోత్రం. ఎందుకంటే బాగా అందిస్తున్నాడు వాక్యం. మరి మీరు చూస్తున్నారు, శాస్త్రి గారు మేము డబ్బులు ఇస్తున్నాం కదా, జీతం ఇస్తున్నాం కదా, ఆయన చదువుతాడు, మేము చూస్తాం అన్నట్టు చూస్తున్నాను. వాక్యం చదవాలి, వినాలి. ఎలా వెళ్ళమన్నాడు? శాస్త్రి గారు చెప్పండి, ఎలా వెళ్ళమన్నాడు? లేట్ వెళ్తే ఏమవుద్ది? చదువుతామండి అబ్బా. ఇప్పుడు ప్రతి మాటను మనం గమనించాలి కదా. అక్కడ రాశాడు త్వరగా వెళ్ళమన్నాడు. ఎందుకు? త్వరగా వెళితే నీ చరిత్ర నా దేవుడు మారుస్తాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక జీవితంలో నువ్వు గొర్రెల దొడ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఇక నీ జీవితంలో గొర్రెలతో సహవాసం చేసే మనసు ఉండదు. ఈ రోజు నువ్వు త్వరగా వెళ్ళు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దావీదు తొందరగా వెళ్ళాడా, లేకపోతే వెళ్తానని చెప్పేసి వెళ్ళకుండా ఉన్నాడా? మరి మన జీవితంలో త్వరగా ఏమన్నా తీర్మానాలు తీసుకుంటామా? కొన్ని సంఘాలకు వెళ్ళి మనం చూద్దాం, ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి అంటే అసలు కథలు మెదలరండి. కోపం వచ్చి స్పీకర్కి వెళ్ళి నేను ప్రార్థన చేసి చెప్తాను. మీరు చెప్తారేంటంటే మా సంఘంలో విశ్వాసం లేరంటే, ఒరే చేసేవాళ్ళు అయితే ఇప్పుడు దాకా ఎందుకుంటారా? కొంతమందికి చలనం ఉండదు. ప్రార్థన చేయమన్నా చలనం ఉండదు, పాటలు పాడమన్నా చలనం ఉండదు, పరిచయం చేయమన్నా చలనం ఉండదు. నేనేమంటానంటే, దేవుని పనిని నువ్వు త్వరగా చేసే వ్యక్తిగా మారితే నా దేవుడు నీ చరిత్రను మారుస్తాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాడే విషయంలో త్వరగా ఉండాలి, పరిచయం చేసే విషయంలో త్వరగా ఉండాలి, మందిరానికి వచ్చే విషయంలో. మన వాళ్ళు 10ంటికి ప్రార్థన అంటే 12 దాకా కూడా వస్తూనే ఉంటారు. సూత్రం చెప్పొచ్చుగా. నువ్వే పెద్ద భక్తులు అందరూ చెప్పండి, ఎప్పుడు వస్తారు ప్రార్థనకి? 12 గంటలకి. పాస్టర్ గారు మీ ప్రార్థన ఎప్పుడు ఎన్నింటికి? ఉదయం 7:30. మీ వాళ్ళు 9 దాకా వస్తారుగా. ప్రపంచంలో అందరూ వస్తారు.
నేను మా సంఘాలతో ఏం నేర్పిస్తాను తెలుసా బిడ్డలారా, మీరు వినండి. బలిపేట మీద నిలబడి చెప్తున్నాను, ఇది సాకులు కాదు, అబద్ధాలు కాదు. అరే మీకు 9ంటికి ప్రార్థన అంటే మీరు 8 గంటల 50 నిమిషాలకు మందిరంలో ఉంటే మీ అంత ధన్యుడు మరొకడు ఉండడు. ఎన్నింటికి ఉండాలి మనం? ఫస్ట్ బండి మాచారం స్టేషన్లో 7:30కి. ఎన్నింటికి వెళ్ళి కూర్చుంటావు నువ్వు? 8ంటికి వెళ్ళొచ్చుగా. బండి పోద్ది, ఆ సంగతి మీకు తెలుసు. మరి అట్లాగే దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పోవా? నేనేమంటానంటే ప్రార్థించే విషయంలో త్వరగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాడే విషయంలో త్వరగా ఉండాలి. పరిచయం చేసే విషయంలో త్వరగా ఉండాలి. నేనంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చే విషయంలో, మారు మనసు పొందే విషయంలో, బాప్తిజం తీసుకునే విషయంలో త్వరపడాలి. త్వరపడిన వాడు చేయిస్తాడు, త్వరపడిన వాడు కిరీటాలు పొందుతాడు, త్వరపడిన వాడు నా దేవుని ముందు మహిమ కలిగిన వ్యక్తులుగా నిలబడగలడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రతి మాటను మనం క్షుణ్ణంగా చదవాలి. తన తండ్రి చెప్తున్నాడు, నువ్వు త్వరగా, నువ్వు గనక త్వరపడగలిగితే ఈ రోజు నీ చరిత్ర మారిపోతుంది బిడ్డ. ఈ రోజు త్వరపడగలిగితే నీ స్థితి మారిపోతుంది. త్వరగా వెళ్ళగలిగితే ఇక జీవితంలో నువ్వు గొర్రెల దొడ్లోకి వెళ్ళే ఛాన్స్ నీకు ఉండదు. స్తోత్రం కలుగును గాక. ఇక డైరెక్టర్ గా నీకు సింహాసనమే. చెప్పండి, కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి, ఎక్కడ డైరెక్టర్ గా ఎక్కడా ఎక్కలేదా? చెప్పండి, మళ్ళీ ఎప్పుడైనా గొర్రెల దొడ్లోకి వెళ్ళినట్టుందా? మళ్ళీ ఎప్పుడైనా దుడ్డికర పట్టుకున్నట్టుందా? మళ్ళీ ఎప్పుడైనా గొర్రెలతో సహవాసం చేసినట్లుందా? ఎందుకో తెలుసా? ఆ స్థితి రావటానికి కారణం అతడు త్వరగా వెళ్ళాడు. స్తోత్రం. ఈరోజు నేను అంటాను, నా దేవుని రాజ్యానికి నువ్వు హక్కుదారుడుగా కావాలంటే నువ్వు త్వరగా మారు మనసు పొందాలి. చెప్పండి, ఏం చేయాలంట? మారు మనసు. కొంతమంది అంటారు, అప్పుడే ఏమంత తొందర వచ్చిందన్నయ్య, కాస్త పిల్లలు పెళ్ళి అవ్వాలి కదా, 4 రాళ్ళు వెనకాల వేసుకోవాలి కదా. ఏం వేసుకోవాలంట? రాళ్ళు వేసుకో, రాయిలాగా మారిపోతాం. 4 రాళ్ళు వెనకాల వేసుకోవాలి కదా, పిల్లలకి పెళ్లి చేసుకోవాలి కదా, ఇల్లు కట్టుకోవాలి కదా. అవన్నీ కట్టొద్దని మేము ఎప్పుడన్నా అన్నా? ప్రపంచంలో అసలు ఏ పాస్టర్ అంటాడు ఇల్లు కట్టుకోవద్దు, పిల్లలకి పెళ్లి చేయొద్దని? అసలు మేము అడిగేదానికని మీరు చెప్పేదానికి సంబంధం ఉండదు. మీరు మారు మనసు పొందమని మేము చెప్తే ఇల్లు కట్టుకోవాలిగా, పిల్లలకి పెళ్లి చేయాలి, ఎవరు చేయొద్దనంటే మేము చేయొద్దన్నా? 4 రూపాయలు సంపాదించుకోవద్దని మేమేమన్నా అన్నావా? కొంతమంది ఏమనుకుంటారంటే, నేను మాట్లాడమంటే అసలు అయ్యగారు నోటంటే ఊపిరి రాదు, మేము మాట్లాడమంటే మీ పని వేసి రక్తమే. మాట్లాడి మిమ్మల్ని గాయపరచకూడదని మీరు చెప్పిన మాటకు మేము మౌనంగా ఉంటే మీరేమనుకుంటారు? నేను మాట్లాడానంటే అమ్మగారికి అయ్యగారికి ఊపిరే రాదు, మేము మాట్లాడామంటే మీ రక్తాలు, మీ చెవుల్లో నుంచి రక్తాలే. స్తోత్రం చెప్పండి మంచివాళ్ళందరూ, మంచివాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మారు మనసు పొందండి, పాపాలు విడిచిపెట్టండి, యేసు రక్తంలో కడగబడండి. నా దేవుని రాకడ ఎప్పుడో మనకి తెలియదు. నేడు అనే సమయం ఉండగానే మారు మనసు పొందమని మేము చెప్తే అంత తొందర ఏమొచ్చు? అసలు కొంతమంది చెప్పే వాటికి సమాధానం ఎట్లుండదంటే, ఏం పర్లేదనియా, మేము 100 సంవత్సరాల పాటు యేసు ప్రభు దగ్గర బాండ్ మీద సంతకం పెట్టించుకొచ్చుకున్నాం. 100 సంవత్సరాలు మమ్మల్ని ఎవడు కదిలించడో. స్తోత్రం చెప్పండి గట్టిగా. రేపు ఈ కోటలో నేను ఉంటానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎట్లా చెప్పగలను? మన బతికే పాడుతున్నానా? అంతే. ఇప్పుడేనండి మేమిద్దరం కలిసి ఆ టిఫిన్ చేసి ఇదిగో చేతాడు కూడా ఆరలేదన్నాడు అక్కడ. అంతే. స్తోత్రం చెప్పొచ్చుగా హల్లెలూయా. మన జీవితం అంతా ఇంతలో కనబడి అని తెలిసింది. మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకున్నాను అయ్యగారు అన్న వాళ్ళందరూ ఇప్పుడు చేతులు ఎత్తండి. నేను మీకేమి ఇవ్వలే, దించండి. ఇంకా నేను మారు మనసు పొందలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆ రెండింటికి ఎత్తకపోతే అసలు మనిషివేనంటావా? కొంతమంది దేనికి ఎత్తలేదు కదా. నేనేమంటానంటే, మనము ఈ రోజు వారమే కానీ కొంతమంది ఏమంటారంటే, పాస్టర్లు భయపెట్టి మతం మార్చేస్తున్నారు అంటున్నారు. ఇది భయపెడతాం కాదు, మానవుని ఆత్మకు నిత్య విశ్రాంతి కలిగించే ఆ శ్రేష్టమైన మార్గాన్ని మేము చూపిస్తున్నాం. స్తోత్రం కలుగునుగా. ఎవరేమనుకున్నా మనము ఈ రోజు వారమే కానీ రేపటి వారం కాదు. రేపేమి జరుగుతుంది ఎవరికి? మన జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమయ్యి ఆవిరి వంటి వారం, నీటి మీద తేలిన బుడగ వంటి వారం, గాలిలో కనబడుతున్న తేమ వంటి వారం, ప్రియులారా నేలను ఒలికిన నీళ్ల వంటి వారం అని బైబిల్ చెప్తుంది. రేపేం జరుగుతుందో మనకు తెలియదు.
ఒక దైవజనుడిగా నేను చెప్తున్నా, నేడు అనే సమయం ఉండగానే మారు మనసు పొందడానికి త్వరపడు, బ్యాప్టిజం తీసుకోవడానికి త్వరపడు. 4 రూపాయలు వెనకేసుకొని నేను తర్వాత బాప్తిజం తీసుకోవాలంటే నేను అంటాను, దేవుని నమ్ముకున్నంత తర్వాత డబ్బులు సంపాదించుకోవద్దని ఏ బుద్ధి లేని వాడు చెప్పడు. భూమి మీద మనం బ్రతికి ఉన్నంత కాలం డబ్బులు మనకు అవసరం అనండి. డబ్బులు మనకి, ఈ సభలు పెట్టడానికి డబ్బులు అవసరం, ఈ లైటింగ్కి డబ్బులు అవసరం. డబ్బులకేనో మారు మనసుకి లింక్ పెట్టొద్దు, ఆస్తికి మారు మనసు లింక్ పెట్టొద్దు, బుద్ధి లేని మాటలు మాట్లాడొద్దు. నేనేమంటానంటే, నేడు అనే సమయం ఉండగానే మా సంఘాలను నేను ప్రకటిస్తాను, యవ్వన వయసు వచ్చేతలకి బిడ్డలు రక్షించబడిన అనుభవం ఉండాలి. ఆడపిల్లలు 15 సంవత్సరాల వయసు వచ్చేతలకి, మగపిల్లలు 18 సంవత్సరాల వయసు వచ్చేతలకి మీరు రక్షించబడిన అనుభవంలో లేకపోతే యవ్వన జీవితాన్ని సైతాన్ గాడు జల్లిడి పడతాడు, ఎవరి జీవితాన్ని సైతాన్ గాడు నాశనానికి తీసుకొని వెళ్ళిపోతాడు. అదే నువ్వు రక్షించబడి బాప్తిజం అనే అనుభవంలో భద్రపరచబడితే ఏ దుష్టుడు నిన్ను ముట్టడు. ఈనాడు అనేక మంది యవనస్తులు చిన్న చిన్న వయసులో మరణానికి అప్పగించబడుతున్నారు, పాతాళానికి వెళ్ళిపోతున్నారు, అపవాది ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. ఈనాడు అనేక మంది యవనస్తులని పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి. అనేక మంది వారి రహస్య పాపాలు మాతో పంచుకుంటుంటే భయం వేస్తుంది. ఎందుకు ఇంత చిన్న వయసులో? మరి ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత, ఐఫోన్లు చేతికి వచ్చిన తర్వాత చిన్న చిన్న పిల్లలే పాపంలో పడిపోతున్నారు. దేవుని సేవకుడిగా చెప్తున్నాను, ఇంకా రక్షణ లేకపోతే నేడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. రేపేం జరుగుతుందో మనకి తెలీదు. మారు మనసు పొందటానికి నువ్వు త్వరపడదువు గాక, బాప్తిజం తీసుకోవడానికి త్వరపడదువు గాక. ఈ సభల అనంతరం ఇంకా మీలో ఎవడైనా మారు మనసు పొందకపోతే, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే దైవజనుల దగ్గరకు వచ్చి మాట్లాడండి. అయ్యా, మేము మారు మనసు పొందుతాం, బ్యాప్టిజం తీసుకుంటాం, యేసు రక్తంలో కడగబడతాం, నీటి బాప్తిజం మాకు కావాలని దైవజనులతో దైవజనురాలతో మాట్లాడండి. మీకు సభల అనంతరం ఖచ్చితంగా సేవకులు బాప్తిజం ఇస్తారు. ఎందుకో తెలుసు, దావీదులాగా మనము మారు మనసు పొందటానికి, దావీదులాగా బాప్తిజం తీసుకోవడానికి, దావీదులాగా సంఘ క్రమంలో చేర్చబడటానికి, దావీదులాగా యేసు రక్తంలో ముద్రించబడటానికి, నిత్య జీవానికి వారసులం అవటానికి ఈ రాత్రి నువ్వు త్వరపడుదువుగాక. త్వరపడిన దావీదు మహారాజు అయ్యాడు. త్వరపడిన దావీదు గొర్రెల దొడ్డిలోనికి వెళ్ళలేదు. త్వరపడిన దావీదుని నా దేవుడు నిశ్చయముగా సింహాసనం మీద కూర్చోబెట్టగలిగాడు. ఈరోజు నేను అంటాను, నీ జీవితంలో దేవుని అంగీకరించడానికి బిడ్డలారా, నా బిడ్డల వయసు కలిగిన వారు ఉన్నారు, తల్లి వయసు కలిగిన వారు ఉన్నారు, తండ్రి వయసు కలిగిన వారు, నా వయసు కలిగిన వారు ఉన్నారు. మీ అందరికీ ఒక దైవజనుడిగా నీకు నాకు సంబంధం లేకపోయినా దేవుని ప్రేమను బట్టి బ్రతిమలాడుతున్నాను. ఇంకా నీలో మారు మనసు అనుభవం లేకపోతే రేపేమి జరుగునో మనకు తెలియదు. ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. యేసు ప్రభువారు ఒలివ కొండ దగ్గర కూర్చున్నప్పుడు శిష్యులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా, నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏంటని అడిగితే యేసు ప్రభువారు చెప్పాడు, అక్కడక్కడ యుద్ధములు, యుద్ధ సమాచారాలు, కరువులు, భూకంపాలు ఇవన్నీ కలగతాయి. ఇవన్నీ నా రాకడకు కనపడుతున్నాయి. మీకు ఏమైనా కనపడుతున్నాయా? యుద్ధాలు ఏమైనా కనపడుతున్నాయా? అమ్మా, యుద్ధాలు ఏమైనా కనపడుతున్నాయా? టీవీ ఆన్ చేస్తే ఏం కనపడుతుంది మనకి? నేటి దినాన్ని మరి అవన్నీ దేనికి సాదృశ్యాలు అంటారు? దేవుని రాకడకు సాదృశ్యాలు. మరి ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే ఎట్లా? ఇంకా నువ్వు బాప్తిజం తీసుకోకపోతే ఎట్లా? ఇంకా యేసు రక్తంలో కడగబడకపోతే ఎట్లా? ఈ సభల ద్వారానైనాను నీవు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుదువుగాక. ఏదో ఘనత కోసమో లేకపోతే పేరు కోసమో ప్రఖ్యాతి కోసమో ఈ సభలు పెట్టలేదు. ఏ విధము చేతనైనా మిమ్మల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావాలని, ఆ పాతాళం నుంచి విడిపించబడాలని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి దైవజనులు భారం కలిగి ఈ సభలు ఏర్పాటు చేశారు. బాగా జరిగినాయని పేర్లు చెప్పి మాత్రం వెళ్ళదు. ఫస్ట్ రోజు వచ్చిన అయ్యగారు ఎరగదీశాడు, రెండో రోజు వచ్చిన అయ్యగారు అద్భుతంగా చెప్పాడు, మూడో రోజు వచ్చిన అయ్యగారు చాలా బాగా చెప్పాడని మీరు మార్కులేసి వెళ్ళే వారుగా ఉండకోకుండా మీ జీవితాలను యేసయ్యకు సమర్పించుకునే వారముగా ఈరోజు మీరు మారుదురుగాక. దేవుని అంగీకరించడానికి నువ్వు త్వరపడుదువుగాక. దావీదు త్వరపడ్డాడు గనక మహారాజు అయ్యాడు. దావీదు త్వరపడ్డాడు గనక ప్రియమందోని బిళ్ళారా, అతడు దేవుని హృదయానుసారుడయ్యాడు. దావీదు త్వరపడ్డాడు గనక జీవితంలో మళ్ళీ గొర్రెల కాపరిగా వెనుతిరిగి చూడకోకుండా నా ప్రభు దావీదుని ఘనపరిచాడు. ఈరోజు అదే దేవునిని మనం ఆరాధిస్తున్నాం. ఈరోజు అదే దేవునిని మనం కలిగి ఉన్నాం. ఈరోజు అదే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి సిద్ధపడుతున్నాడు. ఒక గొర్రెల కాపరిగా వెళ్ళాడు, మహారాజుగా తిరిగి వచ్చాడు. స్తోత్రం. కారణం తండ్రి మాటకు లోబడ్డాడు.
కారణం సహోదరుల ప్రేమను చూపించాడు. కారణం అతడు త్వరపడ్డాడు. చెప్పండి, ఏం చేశాడంట? ఒక నేను అంటాను, వెళ్తానులే డాడీ అని చెప్పేసి వెళ్ళకోకుండా ఉన్నట్టయితే ఈరోజు ఆయన గురించి మనం ధ్యానం చేసే ఛాన్స్ ఉండేది కదా. నేను అంటాను ప్రియులారా, ఆ రోజు దావీదు గనక ఆ రాత్రి నిర్లక్ష్యం చేస్తే జీవితంలో మళ్ళీ ఎప్పుడు మహారాజు అయ్యే ఛాన్స్ దొరికేది కాదు. అందుకే బైబిల్ చెప్తుంది, నేడు అనే సమయం ఉండగానే, నేడు అనే సమయం ఉండగానే, నేడు అనే సమయం ఉండగానే యేసు ప్రభు దగ్గరికి రా. నీ జీవితాన్ని యేసు ప్రభువుకు సమర్పించు. నీ పాపాన్ని ఒప్పుకో. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి నువ్వు దేవుని బిడ్డగా మారి దావీదు పొందుకున్న శాశ్వతమైన కృప మీరందరూ పొందుకుందురుగాక. ఉన్న పాట ఒక్క నిమిషం లేచి నిలబడదామా? జయించినట్లుగా నేను కూడా జయించాలి ప్రభు అని ఒక్క మాట నా యేసుతో చెప్పగలవా? దావీదు లాంటి జయ జీవితం నాకు కావాలి పాస్టర్ గారు అన్నవల్ల ఆకాశం వైపు రెండు చేతులు పైకెత్తండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన నేను చేయబోతున్నా. దావీదు వలె ఈ రోజు నుంచి నేను కూడా తండ్రి లోబడతానయ్యా. సహోదరులు ప్రేమ కలిగి ఉంటామయ్యా. ఇక నా జీవితంలో మారు మనసు లేదు ప్రభు, నేను మారు మనసు పొందుతానయ్యా అని ఆశ కలిగిన వారందరూ ఆకాశం వైపు రెండు చేతులు పైకెత్తండి. ఒక చిన్న ప్రార్థన మీకోసం నేను చేస్తాను. మీరందరూ ఉన్నారు కదా, మీ స్వరాలు నోరు తెరిచి పై ప్రభు సన్నిధిలో చెప్పండి. దావీదుకు కలిగిన కృప మాకు కావాలి. దేవా మమ్మల్ని దీవించున్నాయని ఒక్క మాట అడుగుదామా యేసయ్యని? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈహలోక బంధాలు మరచి నీ ఎదుటనే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిశ్చయముతో పరవశించు వేళ ఏమౌదును నేనేమౌదును ఏమౌదును నేనేమౌదును ఏమౌదును నేనేమౌదును ఏమౌదును నేనేమౌదును. ఎవరు సమీపించలేని తేజస్సులో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే పిల్లలు ఒక్క మాట వేసుకుంటూ చెప్పండి. అయ్యా సదాకాలం నీతో ఉండడానికి, నిన్ను ఎదుర్కోవడానికి జై జీవితం నాకు కావాలయ్యా. నేను ఓడిపోయిన వ్యక్తిగా నీకు ఎదుర్కోకూడదు అయ్యా. ఆమె నవ్వే చివరిగా ఒక మంచి పాడి ప్రార్థన చేద్దాం. ఆమె స్తోత్రమయ్యా. జయించిన వారితో కలిసి నీ సింహాసనం చేరగా. ఈ రాత్రి ఒక జై జీవితం కావాలి. జయించిన వారిగా నీ ముందు నిలబడాలయ్యా. ఓడిపోయిన వ్యక్తిగా కాదయ్యా. Yes, thank you, Lord. ఎవరికి తెలియని ఓ గొప్ప పేరుతో నిత్యమైన నన్ను పిలిచి
ఈ రెండవ రోజు రాత్రి నీ లేఖనాల్లో నుంచి మా పితృడైన దావీదు జీవితంలో నుంచి ఒక 3 అనుభవాలు మేము నేర్చుకోవడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ సేవకుడిగా ఈ ప్రజలకు ఏ వర్తమానం కావాలని అడిగినప్పుడు నాయనా ఈ చిన్న మాటలు మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. ఈ ప్రజలు జయించిన వారిగా ఉండాలని, నీ రాకడలో మహిమ కలిగిన సంఘముగా ఎత్తబడాలని, ఈ ప్రజలు ఎవరు ఓడిపోయిన వారిగా ఉండకూడదని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట ఈ బిడ్డల హృదయాల్లో స్థిరపడును గాక. ఈ ప్రజలు అలాంటి విజయోత్సవాలతో నేను ఎదుర్కొందురు గాక. ప్రతి ఓటమి విజయముగా మారును గాక. మీరే ఆశీర్వదించి దావీదు వలె జయించిన వారుగా మీరు మా కొరకు సిద్ధపరుస్తున్న ఆ నూతన యెరూషలేములో మేము అడుగుపెట్టే కృప మీరు మాకు దయచేయుదురు గాక. దావీదు అక్షరానుసారమైన ఆ యెరూషలేములో అడుగు పెడితే తండ్రి మీరు మా కొరకు సిద్ధపరుస్తున్న ఆ నూతన యెరూషలేములో మేమందరము కలుసుకునే కృప మీరు మా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున చేతులెత్తిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి. చెప్పండి గట్టిగా ఆమేన్. ఆమేన్. అందరు కూర్చున్నా దేవుని సేవ